అంతకు ముందు నెలలో మనం త్రైతాన్ని గురించి చెప్పుకున్నాం. త్రైతము అనే దాని గురించి ముఖ్యంగా అంటే ఒక చింతకాయని గురించి చెప్పుకున్నాం. మొట్టమొదట కాయని గురించి పోయిన నెలలో అండం అంటే గుడ్డుని గురించి చెప్పుకున్నాం. అంటే దాంట్లో కూడా త్రైతం ఉంది, విత్తనంలో త్రైతం ఉంది. అంటే విత్తనాలు చేసి ప్రపంచం అంతా ఉన్నాయి, వాటిలో అంతా త్రైతం కనిపిస్తూ ఉందని. అంటే త్రైతం అంటే ఏమి అర్థం? మూడు ఆత్మల వివరం కనిపిస్తూ ఉందని. మూడు ఆత్మల వివరం కనిపించుకోకుండా ఎక్కడా లేదు, ప్రపంచమంతటా మూడంతల రోగం ఉంది అని చెప్తూ వచ్చాం. మొట్టమొదటేమో కాయని గురించి చెప్పాం, రెండో నెలలేమో గుడ్డుని గురించి చెప్పాం, అండ పిండ. తర్వాత బ్రహ్మాండం అంతా అది నిండుందని చెప్పాం. అంటే ఏది? త్రైతమే. అంటే త్రైతం అనేది మనకు ఇంతవరకు ఎక్కడ ఏ గురువుల వద్ద కానీ, ఏ ఆశ్రమాల్లో కానీ, ఏ పీఠాధిపతుల దగ్గర కానీ ఇంతవరకు చెప్పబడలేదు. ఇక్కడే ప్రత్యేకించి చెప్పబడుతోందని కూడా చెప్పాం మేము. అంతేకాకుండా ఇప్పుడు మనం మీరు వచ్చారు ఏదో జ్ఞానం తెలుసుకోవాలని. అంటే ఇప్పుడు ఇంతకుముందు రాని వాళ్ళకు మీరు అంటే ఈ ఇతరాన్ని గురించి ఇట్లా చెప్పారని చెప్పండి, లేదా వాళ్ళే మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలా. తర్వాత రెండో నెలలో ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి, లేదా మీరు వాళ్ళకన్నా చెప్పండి, సరిపోతుంది. ఇప్పుడు చెప్పేది కంటిన్యూ అవుతుంది వాళ్ళకు. అంటే మొదట ఏ వివరం తెలిసింది అని అర్థమైతే ఇప్పుడు బాగుంటుంది కదా మనం తెలుసుకునేదానికి. ఈ రకంగా జ్ఞానాన్ని తెలుసుకునే దానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానం మీద ఆసక్తిగా ఉండి అంతకుముందు ఏం చెప్పారు. 2 నెలల నుంచి నేను త్రైతాన్ని గురించి మొట్టమొదటి స్పీచ్ మొదలుపెట్టినప్పుడే, మా ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడే నేను చెప్తూ వచ్చాను. అది మీకు జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం లేకుండా పోయి ఉండొచ్చు. నా జ్ఞాపకం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మొట్టమొదటిని అదే చెప్పాను నేను. తర్వాత మళ్ళీ ఏం చెప్పామో నాకు జ్ఞాపకం లేదు. కానీ త్రైతాన్ని గురించి చెప్పినది మొదట చెప్పినది మాత్రం అది. పోయిన నెలలో ఏం చెప్పాను నేను? శకాన్ని గురించి చెప్పాను. అంతకుముందు నెలలో ఏం చెప్పాను? అట్లా చెప్పానా? సరే. అదే కాలజ్ఞాని, కోడి కాలజ్ఞాని, సీమ దివ్యజ్ఞాని చెప్పుకుంటూ వచ్చాం కదా. అవి కుక్కరోని కోని ఎందుకు కూస్తుంది, దాని భాష ఏమి, అట్లా తట్టి పిలిచి చెప్పినట్టు అవి రెక్కలు కొట్టి చెప్తుంది అని. రెక్కలు కొట్టి కొత్తేస్తుంది అన్నమాట. అంటే మీరంతా నా దిక్కు చూడండి, నేను చెప్పినాం కదా అది. సరేలే. ఇప్పుడు మనం అంటే జ్ఞానం తెలుసుకునేదానికి బాగా ఆసక్తిగా ఉండాలని ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇది జ్ఞానము అంటే ఇది మిగతా చోటతో చెప్పినట్టు ఏదో పురాణాలకు సంబంధించో, లేకపోతే ఏ పుస్తకాలకు సంబంధించో, లేదా ఓ దేవతల గురించి చెప్పుకునేది కాదు. ఓ దేవతల గురించి రాసిట్టారు ఇంతకుముందు సంతోష మాతని గురించి. ఆ సంతోష మాతని గురించి చెప్పుకునేది ఆమె ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకుంటారు. అరే ఎవరెంత గొప్ప అయితే మనం గొప్ప కాం కదా. మన కర్మ ఎట్లుంటుందో అట్లా జరుగుతుందని ఎవరు మన కర్మలు తీర్చలేరు. అంటే మన భ్రమలతో ఏమవుతాయంటే వాళ్ళకి పోయి మనం మొక్కితే వాళ్ళు మన కష్టాలు తీరుస్తారని భ్రమిస్తుంటాం, కానీ అసత్యం కాదు. ఆ దేవతలు కూడా కష్టాలు తప్పలేదు. నేను ఇంతకుముందు కాలంలో ఎట్లా ఉంది ఏమో కానీ ఇప్పుడు కాలంలో చేస్తుంది. ఈ దేవతలకు పోయే వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాడు. ఇప్పుడు సమ్మక్క సారక్క అని చెప్తున్నారు. ఏదో జాతర జరుగుతుంది, పోతున్న కొన్ని లక్షల మంది కలుస్తున్నారు అక్కడ అని. నిన్ననే 2 యాక్సిడెంట్లు, కొంతమంది చనిపోయారు. అంటే ఈ రకంగా అంటే కర్మ ఏ రూపంలో ఉన్నా కానీ జరిగి తీరుతుంది. నువ్వు దేవతకు పోయినా ఇంకొకరికి పోయినా ఏం కాదు. అది ముందే నిర్ణయింపబడి ఉంటుంది. ప్రతి మనిషికి నిర్ణయింపబడిన దాని ప్రకారం జరుగుతుంటుంది అని ఇంతకుముందు కూడా చెప్పాము. కానీ ఇది ఎక్కడా దొరకనటువంటి జ్ఞానం కాబట్టి దీని మీద శ్రద్ధ ఎక్కువ ఉండాలన్నమాట. కొంతమంది ఏం చెప్తుంటారంటే వస్తారన్నమాట. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా, ఇక్కడ కనిపించే వాళ్ళంతా జ్ఞానం మీద ఆసక్తి ఉండి వచ్చారు, దాన్ని వింటున్నారు అని మేము అనుకోవడం లేదు. జ్ఞానం మీద ఆసక్తి ఉండి వింటే ఒక్క విషయం చెప్తే అది ఎంత లోతు అని వాళ్ళు పూర్తి అవగాహన చేసుకొని అటు చర్చించుకొని దాని సారాంశం అంతా మన తలలోకి ఎక్కించుకుంటారు అన్నమాట. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్పిన దాన్ని గాలికి వదిలేసిపోతున్నారు. మామూలుగా ఏదో ఉపన్యాసం అందరు గురువుల దగ్గర పోయి విన్నట్టు వింటాము మనము. తర్వాత అంతే కదా ఏముంది అని లెక్కలు ఉండరు. కానీ చెప్పిన విషయం ఎంత గొప్పది, అది ఎక్కడైనా దొరికేదా అంటే లేదు. ఇంతకుముందు కూడా ప్రత్యేకించి చెప్పాం. ఇక్కడ చెప్పే విషయము ఏ పుస్తకాల్లో ఉండదు, ఎక్కడ చెప్పబడి ఉండదు. ఎక్కడా చెప్పబడకుండా ఉండేటువంటి కొత్త జ్ఞానం ప్రతి కొత్తగా చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంతకాలం గడిచింది, 30 సంవత్సరాల కాలం గడిచింది. ఎప్పుడు చెప్పినా కానీ కొత్తగా చెప్పుకుంటూ వచ్చాము అనమాట. కొత్త విషయాన్నే ప్రస్తావన తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు మీరు టీవీలో ఆన్ చేసి చూడండి, ఇంకోసారి చూడండి, కానీ చెప్పిన విషయాలే చెప్తూ ఉంటారు.
ఇంతకుముందు గతంలో ఎవరైనా చెప్పిన విషయాన్ని దాన్నే మళ్ళీ తోడు చెప్తుంటారు. రామకృష్ణ పరమహంస ఇటు చెప్పాడనో, లేకపోతే ఇంకో మహర్షి ఇటు చెప్పాడనో, ఇంకొక గురువు ఇటు చెప్పాడనో, లేకపోతే వాళ్ళను కొలిస్తే ఈ మహత్యాలు ఉన్నాయనో, మనకి లాభం జరుగుతుంది, ఇటువంటివే కానీ వాస్తవమైన ఆత్మజ్ఞానం ఉండదు అందులో. అర్థమైందా? మనం ఇటువంటి గొప్ప జ్ఞానం దగ్గర వచ్చినప్పుడు మనం ఏ విధంగా విని తెలుసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా విని ప్రతి వాక్యాన్ని మనం తలలోకి ఎక్కించుకునేటట్టుగా ఉండాలి. అంటే కొంతమంది చెబుతుంటారు, నేను బాగా విన్నాను, మీరు చెప్పిన జ్ఞానం బాగుంది అని. ఎట్లుంటారంటే వాళ్ళు చెప్పే మాటలు చూస్తే మేము కరిగిపోయేటట్టు ఉంటుంది అన్నమాట. కానీ మాకేమనిపిస్తుంటుందంటే వాళ్ళు చెప్పే మాటలని అసత్యాలని తెలుస్తుంటుంది. వీళ్ళు మమ్మల్ని పొగిడి వాళ్ళు గొప్ప అనిపించుకునేదానికి, అంటే వీళ్ళు చాలా జ్ఞానం ఉంది అనిపించుకునేదానికి వాళ్ళు పొగుడుతున్నారు తప్ప వాళ్ళ జ్ఞానం ఏమి లేదు. మేము మాటకారి మనుషులను చాలామంది చూసిట్టాను నేను. అంటే వాళ్ళు మేము చెప్పమన్నమాట, నువ్వు మాటకారివి, నువ్వు ఇట్లా విచిత్రంగా మాట్లాడుతున్నావు అని. నేను ఏది కూడా ప్రత్యేక బయటికి చెప్పము, గమనిస్తూ ఉంటాం అంతే. ఏది కూడా అంతే కదా, ఎవరు ఏది చెప్పినా వింటాము, గమనిస్తుంటాం. ఎంత కొలత అని మాకు తెలిసిపోతుంటుంది అన్నమాట. అట్లా రకరకాల కొలతల మనుషులు వస్తుంటారు. వాళ్ళు చెప్పినంత మేము వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకునే కానీ అది గొప్ప మనకు అనిపించదు. ఎవరిలో గొప్ప ఉంది, ఏం కథ, వాళ్ళు ఎంతమటుకు జ్ఞానం తెలుసుకుంటుంటారు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. చెప్తున్నా ఇప్పుడు ఇంతమంది ఉన్నా కానీ పూర్తి దాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు కొంతమందే. అంటే మేము ప్రభో తరంగాల వాక్యాల్లో అంటే మీకు ఓ పుస్తకం ప్రచురించి ఇచ్చాము. ఆ పుస్తకంలో కొన్ని 820 వాక్యాలు ఏమి రాసాము, దాంట్లో 22. ఇప్పుడు అవి కాక మళ్ళీ 60 వాక్యాలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాసి పెట్టినాము. అందులో చెప్పేది ఏమంటే, మస్తకంలో ఉండేదంతా పుస్తకంలోకి ఎక్కించవచ్చునట. అంటే మా తలకాయలు ఉండేదంతా మేము పుస్తకంలోకి రాయొచ్చు, మస్తకం నుండి పుస్తకంలోకి ఎక్కించవచ్చును పూర్తి 100% ఎంత ఉందంతా. కానీ పుస్తకంలో అంతా మస్తకంలోకి ఎక్కదు ఎవరికి కూడా. అంటే మళ్ళీ పుస్తకం చదివిన మీ తల్లోకి ఎక్కుతుందంటే అది ఇక్కడి నుంచి ఎంతైతే దాంట్లో రాయబడి ఉంటుందో అదంతా మీకు ఎక్కదు అని చెప్పాం. అంతేకాకుండా మస్తకం నుండి మస్తకానికి పూర్తి ఎక్కుతుందంటే మస్తకం నుంచి పుస్తకానికి ఎక్కుతుంది, కానీ రాసేటప్పుడు మస్తకం నుంచి ఇంకో మస్తకానికి అంటే తల నుంచి ఇంకో తలకు ఎక్కుతుంది అంటే ఎక్కదు. అది 20%, 30%, 40%, 50%, 60%, 70%, 90% ఎవరు అరుదు అరుదుగా 90% ఎక్కుతుంది. అంటే నేను చెప్పేటువంటి సారాంశము 90% ఏ కొద్ది మందికో ఎక్కుతుంది అని అర్థం. అసలు మేమేం చెప్తున్నా అంటే గొప్ప సారాంశమైన విషయాన్ని చెప్పినప్పుడు దాని సారాంశాన్ని గ్రహిస్తున్నారా అంటే నేను చెప్పినంత రుచి వాళ్ళకు దొరుకుతూ ఉందా లేదా అంటే నేను చెప్పిన దాంట్లో దాని లోతు ఎంత ఉంది, దాని సారాంశం ఏమి అనే దాన్ని గ్రహిస్తున్నారా లేదా అని ఆలోచన చేస్తే అంత సారాంశాన్ని గ్రహించలేదన్నమాట. ఏదో టూకీగా తీసుకుంటారు వాక్యాన్ని. అయితే దాన్ని తప్పుగా మనం భావించుకోకూడదు, కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే ఏం లేదు, ఏదో వాళ్ళకి అర్థమైనట్టు అర్థం చేసుకుంటారు. అంటే మనం దాన్ని డీప్గా యోచన చేసి ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా వినడం లేదు. నేను ఇంతకుముందు కూడా చాలా తోలు చెప్పాను. ఇప్పుడు మీకోసమే నేను చెప్పలేదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, లేదా 300 మంది ఉన్నారు. ఈ 300 మంది కోసం నేను చెప్పలేదు, కానీ ఎవరో ఒక్కరి కోసమైనా చెప్తాను నేను. అంటే ఒక్కడైనా శ్రద్ధగా వినేవాడు ఉంటాడు కదా, 90% వినేవాడు ఒకడైనా ఉంటాడు కదా ఇంతమందిలో, వాళ్ళ కోసం నేను చెప్పాల్సి పని వస్తుంది చెప్పాను. ఇప్పుడు ప్రత్యేకించి ఏం చెప్తున్నా అంటే మీరు 200 మంది ఉండాలనుకోండి, అర్థమైందా? అంటే మనకు కనిపించే వాళ్ళు 200 మంది ఇక్కడ ఉన్నట్టు, మనకు మా లెక్కలు ఏమంటే 400 మంది ఉన్నట్టు లెక్క. అంటే ఎట్లా లెక్క, మేము ఉండేది 200 మంది కదా, 400 మందిలో ఎట్లా అనుకుంటున్నారంటే మీరే కాకుండా మీకంటే శ్రద్ధగా ఉండేవాళ్ళు 200 మంది కంటే ఎక్కువ ఉన్నారు. మీరు వచ్చి ఇంతమంది ఉన్నారు కదా, మీకంటే ఇంకా ఎక్కువ సంఖ్య ఉన్నారు. అంటే ఇప్పుడు మేము అర్థం చేసుకునేది ఏమంటే అంటే మీరు కాకుండా మీకంటే శ్రద్ధగా వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 90% అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను పూర్తి వివరంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా చెప్తాము, కానీ మీరు కూడా వాళ్ళ మాదిరి మీరు గ్రహించుకునేటట్టుకుంటే పూర్తి గ్రహించుకోండి. లేకపోతే ఇది తోక అంటే తొండమంటారు. నేను తోకని చెప్తే మీరు తొండం కాటికి పోతారు. మీరు తొండాన్ని గురించి చెప్తే లాస్ట్కు దాని వెనకాల ఎంటుకలు ఉన్నాయంటే తోకని చెప్తారు. మీకు చెప్పిన విషయం ఇంకోరు పోయి చెప్పేదానికి ఏమవుతుందంటే నేను తోకని గురించి మీరు తొండాన్ని గురించి చెప్తారు, నేను తొండాన్ని గురించి చెప్పింటే మీరు తోకని గురించి చెప్తారు. ఇట్లా గందరగోళం అవుతుంది అన్నమాట. చెప్పిన విషయం చున్నగా మీరు వినడం లేదు, ఇంకోరికి చెప్పడం లేదు. మీకు తెలిసిన జ్ఞానం ఇంకోరికి చెప్పండి, 10 మందికి పంచండి అంటే నేను ముందర చెప్తే వెనకాల చెప్తారు, వెనకాల చెప్తే ముందర చెప్తారు. అది పద్ధతి కాదు. అందువల్ల మీరు శ్రద్ధగా గ్రహించుకోండి. మొట్టమొదటి మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకున్న తర్వాత ఇంకోరికి చెప్పచ్చు. అర్థమైందా? అసలు ఇది జనరల్గా మీకు చెప్పేది కానీ ఇదే పెద్ద జ్ఞానం కాదు. అంటే మీకు సంబంధించింది, ఎవరికి వాళ్ళకి సంబంధించింది.
అర్థమైందా? నాకు కూడా సంబంధించిందే, ఎందుకంటే నేను కూడా శ్రద్ధగా వినాల్సిందే. నా చెవి వినిపిస్తుంది కదా, నాకు మాట ఇక్కడి నుంచి వస్తుంది, వినిపించేది ఇక్కడ కూడా. కాబట్టి నేను కూడా ఈ మాట శబ్దం లోపలికి పోతుంటుంది, వినికిడి. కాబట్టి నేను కూడా వింటూ ఉంటాను శ్రద్ధగా. అంటే మీ అంత శ్రద్ధ మీకు చెప్తున్నా కానీ మీ అంత నా శ్రద్ధ లేదు. కాబట్టి అంటే మీకు చెప్పింది నాకు కూడా వర్తిస్తుంది, ఆ శ్రద్ధ నేను కూడా పెంచుకోవాల్సిందే. కాబట్టి నేను కూడా పెంచుకొని వింటాము అని అంటారు. సరే, ఇప్పుడు మొట్టమొదట మనం ఈ విషయమే కాకుండా అంటే మనం టోటల్గా చెప్పుకోవడం ఏమంటే జాగ్రత్తగా వినండి. ఇది మనకు దొరికేది కాదు, మళ్ళీ ఒక తూరు పోయిందంటే మళ్ళీ దొరకదు అన్నమాట. మళ్ళీ నేను చెప్పను. ఒక తూరు చెప్పిందే మళ్ళీ రెండో తూరు చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు అన్నమాట. రెండో తూరు చెప్తే మళ్ళీ ఇంకో విషయాన్ని చెప్పాలి, కానీ మళ్ళీ ఈ చెప్పిన విషయాన్ని నేను చెప్పను. ఆ రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పనంటున్నావు, నేను జాగ్రత్త వింటానంటున్నావు, జాగ్రత్త విన్నంటున్నావు, ఎంత మీకు గందరగోళంగా ఉంటుంది కదా. అంటే నేను ఏమీ చెప్పలేదు, నేను వినేవాడినే అని అంటున్నాను. నేను పూర్తి చెప్తాను, జాగ్రత్త వినండి అంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు రెండు మాటలు వచ్చినట్టు ఇద్దరు మాట్లాడుతుంటారు అనుకో. ఒకటి తెలియనోడు, ఒకటి తెలిసినోడు అనుకుందాం. తెలిసినోడు చెప్తే తెలియనోడు వినాలా, అంతే. ఇప్పుడు మాలో ఇద్దరు ఉంటారు, ఒకటి తెలిసినోడు, ఒకటి తెలియనోడు. అర్థమైందా? మేము తెలియనోళ్ళమే. అర్థమైందా? నేనేమో తెలిసినోడినే. అంటే కొంత గందరగోళంగా ఉంటుంది, కొంత జ్ఞానం అర్థమైతే అంతవరకు అర్థం కాదు మీకు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు తెలిసినోడు ఏం చెప్తాడో చూద్దాం. తెలియని వాళ్ళం అంతా మనం విందాం, నేను కూడా వింటాను. తెలిసినోడు చెప్తాడంటే ఇంతకుముందు త్రైతాన్ని గురించి చెప్పినాడు కదా నడుతుర్లు. ఇప్పుడు మూడో తరగతి కూడా త్రైతాన్ని గురించి మనం మొదలు పెడతాం. త్రైతం అంటే 3 అని చెప్పుకున్నాం మనం. అర్థమైందా? త్రైతం అంటే 3 అని చెప్పుకున్నప్పుడు అంటే ఒకటి అందరికీ బాగా తెలుసు అన్నమాట. ఒకటి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఇక్కడి నుంచి పోతే, కింది నుంచి పోతే పైన వస్తే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. అంటే పైనుంచి పోయినా కింది నుంచి పోయినా నడిమేతోడు మాత్రం మారడు. వాడు ఇడవుతాడు కానీ, కిందోడు పైనకి, పైవాడు కిందికి అవుతాడు కానీ, వెనకోడు ముందుడు వెనకలు అవుతాడు కానీ. అంటే జీవాత్మ పరమాత్మ మారాల్సిందే కానీ ఇక్కడ ఇక్కడ. కానీ నడిమేతోడు మాత్రం ఎప్పటికీ మారడు. వాడు స్థిరస్థాయికి ఉంటాడు అన్నమాట. వాని స్థానం ఎప్పటికీ స్థిరస్థాయే. వాడు ఎవరు? మధ్యలో ఉండే ఆత్మ అనేవాడు. సరే, ఇప్పుడు మనము మళ్ళా ఇప్పుడు ఒక కాయల గురించి చెప్పుకున్నాం, బీజాన్ని గురించి, తర్వాత అండం గుడ్డుల గురించి చెప్పుకున్నాం. అంటే ఈ రకంగా విత్తనంతో పుట్టేటివి, గుడ్డుతో పుట్టేటివి సమస్త జీవరాశులు ఉన్నాయి, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాయని చెప్పాం. అంతేనా? ఇంకా ఏమన్నా త్రైతం అంటే త్రైతం అనేది విశాలమైంది, ప్రపంచం అంతా నిండుకున్నది. అది మనకి ఇంతవరకు అర్థం కాలేదు. కాబట్టి దాన్ని పూర్తి అర్థం చేసుకునే దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి చిన్న ఉదాహరణ తీసుకుంటే ఒక కరెంటుని తీసుకుంటాం. కరెంట్ ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది, ఇదంతా ఉంది కదా. కరెంట్ లేని జాగా లేదు. కరెంట్ అంటే అందరికీ తెలుసు, అందరికీ పరిచయమే కరెంట్ అంటే. కరెంట్లో మామూలుగా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, 2 ప్లస్ మైనస్ అని. అర్థమైందా? అంటే ఒకటి శక్తి, ఒకటి శక్తి లేనిది. అర్థమైందా? ఈ శక్తి ఉంటేనే అది కదిలేది, అది వెలిగేది. బల్బు కూడా ఉత్తవేరు వస్తుంటుంది, అంటే కరెంట్ ఉండదు. ఇంకోటి కరెంట్ ఉండే వేరు వస్తే పెడితే లైట్ వెలుగుతుంది, లేకపోతే వెలగదు అన్నమాట. అర్థమైందా? ఈ రకంగా ఒకటి శక్తి, ఒకటి శక్తి లేదు. ఆ రకంగా మన శరీరంలో ఒకటి శక్తి ఉంది, ఒకటి శక్తి లేనిది ఉంది. ఒకటి ఉండాలి కానీ శక్తి లేదు. అంటే జీవాత్మని ఒకడు ఉన్నాడు కానీ వానికి శక్తి లేదు. ఎవరిస్తే శక్తి వస్తుంది? అది చెప్తారులే, నాకు తెలియదని అనేవాడు శక్తి లేనివాడు, నాకు తెలుసు అనేవాడు శక్తి ఉండేవాడు. ఇంతకుముందు మనం అనుకునే 2 ఉంటారని. ప్రతి మనుషులో 2 ఉంటారు, స్వామి మీలో కూడా ఉంటారు. నీకు కదిలికల శక్తినిచ్చేవాడు, మాట్లాడే శక్తినిచ్చేవాడు, కనురెప్ప కదిలించే శక్తినిచ్చేవాడు, ఒక చోటు నుంచి ఒక చోటు కదిలించే శక్తినిచ్చేవాడు, నీలో చైతన్యమై మొత్తం కదిలిక శక్తి అయి ఉండేవాడు ఒకడున్నాడు. వాడు ఆత్మ అని అంటాం అన్నీ. అంతే, అర్థమైందా? ఏ శక్తి లేకుండా ఊరుకునే ఉండేవాడు ఒకడున్నాడు. ఎవరు? జీవాత్మ అనేవాడు. ఇప్పుడు జీవాత్మ, ఆత్మ ఇద్దరు మనకు తెలిసిపోయారు. అంటే శరీరంలో 2 ఉన్నారు. అంటే మనం దాంట్లో మనం ఇంతకుముందు చదువుకునే పద్ధతి ప్రకారము పరమాత్మ కూడా ఉన్నాడు. బయట లోపల శరీరం బయట అనువరణ వ్యాపించడం కూడా చెప్పుకున్నాం మనం. ఇవి 3 ఉన్నాయని చెప్పుకుంటూ వాటి పోలిక విత్తనానికి గుడుకు కూడా చెప్పుకున్నాం. ఈ త్రైతం అనేది మన శరీరంలో
ఆత్మరూపంలో ఉంది. ఆ ఆత్మలే మూడు భాగాలుగా మనం చెప్పుకున్నాము. దాన్నే త్రైతం అంటున్నాము. మనం చెప్పుకుంటే సిద్ధాంతాన్ని త్రైత సిద్ధాంతం అంటున్నాము. ఇది ఇంతే కాకుండా మీకు తెలిసే రకంగా చూడు, విత్తనములో త్రైతం ఉంది అని చెప్పాం, కోడిగుడ్డులో త్రైతం ఉంది అని చెప్పాం. ఆ రకంగానే ఇప్పుడు ప్రత్యేకించి ఏం చెప్తున్నాం అంటే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. మైనస్ వచ్చి జీవాత్మ, ప్లస్ వచ్చి శక్తి, కరెంటు శక్తి ఉందే, అది ఎలక్ట్రిసిటీ నీకు బాగా తెలిసి ఉంటుంది చూడప్ప, అది వచ్చి ఆత్మ. అర్థమైందా? ఇంక ఈ రెండుతోనే పని జరుగుతుందంటే ఇంకోటి పెట్టాడు, పెద్దది ఒకటి ఉంది, లావుది. మీకు అందరూ తెలిసి చూసింటారు కానీ, ఒకటి చిన్నది, ఇంకోటి కూడా చిన్నది. ఏది దీని ముందర ఒకటి లావు ఉంది అంటే దీనికంటే ఈ 2 దానిల కంటే పెద్దదిని దీనిలో కూడా పెట్టినారు. తెలిసి పెట్టినారు, తెలిగి పెట్టారు, కానీ 3 సన్నగా పెట్టుకోకుండా ఒకటి లావుగా పెట్టారు అనుకుంటాం. ఇది పరమాత్మ సమానం. ఇది అర్థం ఎక్కడైనా ఉంటుంది. ఇది అర్థమైందా? ప్లస్ మైనస్ నువ్వు ఎక్కడ తీసుకునే కానీ అర్థం మాత్రం ఇది అవసరం ప్రతి ఒక్కదానికి. లేకపోతే జీవాత్మ నేనే పెద్ద అంటుంది, మళ్ళీ అది కూడా షాక్ కొడుతుంది. ఇది ఉండాలి తెలిచ్చే, ఇది ఏం నేను లేను ఊరుకునే ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టదు. అర్థమైందా? దీనికి మాత్రం శక్తి ఉంటుంది. లేదు దేవుడే లేడనుకుంటే నేనే శక్తి పరుని అంటాడు ఎవడు, జీవుడు. కాబట్టి ఇది కూడా షాక్ కొడతాడు. కొట్టడా? అర్థం లేకపోతే ఇది కూడా కొడుతుంది. ఏది మైనస్ కూడా. ఆ రకంగా కరెంటు పనిలో కూడా మనోళ్ళు ఏం చేశారంటే, అంటే దేవుడే చేశాడు, మనోళ్ళు ఏం చేసినారు కానీ, ఈ రకంగా ఇదొకటి పెట్టి ఎడపక్క ఒకటి పెట్టి కుడిపక్క ఒకటి పెట్టి మధ్యలో నేను ఉండాలని లావుది పెట్టినారు, చూసుకోడాడు కానీ ఉందా లేదా? ఇది త్రైతం అంటే. అర్థమైందా? ఇప్పుడు త్రైతాన్ని గురించి మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు ఇంక మనం అసలైన పాయింట్కి వస్తాం. ఇప్పుడు ప్రపంచం పుట్టింది. ప్రపంచం పుట్టినప్పుడు ఏమైందంటే, ఇంత మొట్టమొదటి ఉత్తరం ప్రశ్న జవాబులని ఇంతకుముందు జ్ఞాన పరీక్ష అని పెట్టేవాళ్ళం ప్రతి నెల. ఆ జ్ఞాన పరీక్షలో ప్రశ్న ఇచ్చాం. 2003 సంవత్సరము 2వ నెల ఉంటుంది బహుశా, శంకరయ్యంటో. నాకు డేట్ మీకేమైనా బతికుందే కానీ అప్పుడు పెట్టింటాంలే. దాంట్లో ప్రశ్న వచ్చింది అన్నమాట, మొట్టమొదట పరమాత్మ ఎన్ని భాగాలైనాడు అని. అంటే మా అనుకూలమైన వాళ్ళకి 3 భాగాలని చెప్పి తెలుసు కదా, మీరు రాయండి అని చెప్పినాం. అంటే అంత 3 అని రాశారు. అంటే మీకు కూడా చెప్తారు పరమాత్మ ఎన్ని భాగాలు అంటే 3 భాగాలు అంటారు. అంటే అట్లా కాదు, అయినా తప్పు. 4 భాగాలు చెప్పాం. ఇవాళ దగ్గర త్రైతం అని 3 చూపి 4 గంటల కానీ అది చూపారు. అర్థమైందా? అంటే 4 దాంట్లో ఒక అర్థం ఉందన్నమాట. మొట్టమొదట పరమాత్మ ఎన్ని భాగాలైనాడు అంటాడు. తన నుండి ఓ ప్రకృతిని సృష్టించాడు, ప్రకృతిగా విడిపోయినాడు. అంటే ఎవరు ప్రకృతి? పరమాత్మ యొక్క అంశే. పరమాత్మ తయారు చేసినదే ప్రకృతి. అది ప్రకృతిని పెట్టి పరమాత్మ 2 భాగాలు అయిపోయాయి అనమాట. పరమాత్మ ప్రకృతి అని. పరమాత్మ 3 భాగాలైనాడు. అర్థమైందా? దాని తర్వాత పరమాత్మ ప్రకృతి ఏర్పడిన తర్వాత 3 భాగాలైనాడు. అంటే ప్రపంచము పుట్టించిన తర్వాత, ప్రపంచాన్ని అంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు అనేటువంటి ఈ పంచభూతాలను మొట్టమొదటి పుట్టించిన తర్వాత జీవరాశులు లేవు. ఈ జీవరాశులు కావాలంటే దానికి ఒక శరీరం కావాలా, అందులో ఆత్మ కావాలా, జీవాత్మ కావాలా, అంటే కదిలించే శక్తి, కదలనటువంటిది 2 ఉండి మళ్ళీ ఇతను అధిపతిగా అంతటా వ్యాపించి ఉండాలా. ఎవరు? పరమాత్మ. ఈ రకంగా కావాలంటే ఆత్మ 3 భాగాలు కావాల్సి పని వచ్చింది. అంటే పరమాత్మ అనేది 3 భాగాలు అయితే, ఒకటి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉంటూ తన ప్రకృతిని శరీరంగా చేసుకొని ఆ శరీరంలో ఈ 3 ప్రతిష్ఠింపబడి ఒక శరీరం, అంటే ఒక సజీవ శరీరం తయారైంది అన్నమాట. ఈ రకంగా జగతి అనేది తయారైంది. మొట్టమొదటి ప్రపంచం తయారైంది. ప్రపంచం ఏది, జగతి ఏది 2 ఒకటి కదా అనుకోవచ్చు మీరు, పొరపాటు. చాలామంది జగతి అనే ప్రపంచం 2 ఒకటే కదా, అదొకటి ఇది ఒకటి చెప్తాడని అనుకోవచ్చు. కానీ ప్రపంచం వేరు, జగతి వేరు. ప్రపంచం అంటే 5 వల్ల పుట్టేది. 5 ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి వల్ల పుట్టేది. ఈ కనపచ్చేటివి. బతికిన మనుషులు లేరు, ఎవరు సజీవంగా ఉండే మనుషులు లేరు. అర్థమైందా? ఈ 5 పుట్టిన తర్వాత దీంట్లోకి సజీవమైన జీవరాశి వచ్చిందన్నమాట. అంటే సజీవమైన జీవరాశిని దేవుడు పుట్టించాడు. సజీవమైన జీవరాశిని చెప్తాను, ప్రకృతి వల్ల శరీరం తయారు చేసి ఈ 5 ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. వీటితో శరీరాన్ని తయారు చేసి ఇందులో ఒక జీవుణ్ణి ప్రతిష్ఠించి ఆ జీవునికి శక్తినిచ్చేటువంటి ఆత్మగా ఒక కాపలాదారుని పెట్టాడు అన్నమాట. అప్పుడు 2 అయిపోయినారు. ఇంకా తను ఎట్లా ఉన్నాడు?
అంతటా వ్యాపించి. ఇప్పుడు 3 ఆత్మలుగా విభజింపబడినాయి ఒక శరీరంలో. ఇది సస్తుంది, పుడుతుంది. జ అంటే పుట్టడము, గతి అంటే గతించడం అంటే చావడం అనమాట. అంటే గతి మళ్ళా పుట్టడం అంటే పుట్టడము. పుట్టేదాన్ని జ అంటారు, సత్యదని గతి అంటారు, జగతి అంటారు, అంతే ఇంకేం లేదు. ఈ జగతి అనేది మళ్ళీ దాంట్లో సత్యది పుట్టేది మళ్ళీ తయారైనవి. అంటే మనమే సత్యవాళ్ళం పుట్టేవాళ్ళము, సత్య పుట్టేవాళ్ళము జీవరాశులు. అంటే మనం అందరూ జీవరాశి, మనం మనుషులు కూడా అనుకో. ఇది ఈ ప్రకృతిలో తయారైంది కాబట్టి దీన్ని జగతి అంటున్నాం. అర్థమైందా? అంటే ప్రపంచం వేరు, జగతి వేరు. ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? విశ్వము అవుతుంది. అంటే ప్రపంచాన్ని జగతిని రెండు కలిపితే విశ్వం అవుతుంది మొత్తం. ఈ విశ్వం మొత్తం వ్యాపించినటువంటి వాడు పరమాత్మ అని చెప్పుకున్నాం. ఈ మొట్టమొదటి ఈ ప్రపంచం పుట్టినప్పుడు పరమాత్మ కదా తయారు చేసినది. దీనికంతా అధికర్త ఎవరు? పరమాత్మే కదా. మళ్ళీ ఈ పరమాత్మ ఏం చేశానంటే ఈ మనుషులకి ఎట్లా తెలుస్తుంది అంటే నేను పుట్టించానని, ఇదంతా నా వల్ల కలిగిందని. కాబట్టి భగవద్గీతలో చెప్పాడు ఈ కాలం అనేది నేనేనని. ఈ కాలానికి ఒక పేరు పెట్టాడనమాట. మొట్టమొదటి పేరు పెట్టినది కాలానికి విభజించుకొని యుగాలని పేర్లు పెట్టి, పుట్టిన తర్వాత 4 యుగాలని పేర్లు పెట్టి, ఆ యుగాలకు కూడా కొన్ని ప్రత్యేకించి ఒక్కోదానికి ఒక పేరు పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఇదంతా యుగాలు దేనికి పెట్టాము అంటే కాలానికే కదా పెట్టేది. కాలం అంటే ఎవరు? పరమాత్మ స్వరూపమే కదా. భగవద్గీతలో కాలోస్మి అన్నాడు. అస్మి అంటే నేను, అంటే కాలాన్ని అయి ఉన్నాను. కాలోస్మి అంటే కాలాన్ని అయి ఉన్నాను, అంటే నేనే కాలము అని చెప్పాడు ఆయన. నీవెవరు అని ప్రశ్నించాడు. ఎవరు? అర్జునుడు. ఎవరిని? పరమాత్మ కృష్ణుడు కూడా స్వామి తప్పవుతుంది. విశ్వరూపంలో ప్రశ్నించినాడు, మామూలు మనిషి రూపంలో కాదు ఉన్నది. విశ్వరూపంలో దిక్కు తెలియకపోయి ఆయన చూసి అర్థం కాక ఆయనకు ఈ జ్ఞానేత్రానికి అసలు ఇంత విశాలంగా ఉన్నావు, అసలు నీకు ఎప్పుడు నీ అర్థం కాలేదు, ఇట్లుంటుంది అనేది తెలియదు నాకు, అసలు నువ్వెవరు అన్నాడు అర్థం కాక. ఏమని పిలిచాను? నేను ఎవరు అంటే అదే కాలోస్మి అన్నాడు. అంటే నేను కాలాన్ని అన్నాడు. కాలం అంటే ఏంది? మన ముందర ఉంది, అది కనిపిస్తూ ఉంది. కాలం తెలుస్తూ ఉంది, చిన్న గడుస్తుంది. పరమాత్మ మన ముందరే ఉన్నాడు కానీ తెలియదు మనకు. అర్థమైందా? దూరంగా ఏమి లేడు, మన ముందరే ఉన్నాడు. కాబట్టి నేను కాలాన్ని అన్నాడు. మళ్ళీ కాలమే అదన్నప్పుడు కాలానికి ఏదో ఆయన పేరు పెట్టుకోవాలి కదా. కాబట్టి పరమాత్మ పేర్లే కాలానికి పెట్టబడినాయి. అర్థమైందా? మొట్టమొదట కాలానికి పెట్టిన పేర్లు ఏంటివి? కాలం దేవుడే కదా. మళ్ళీ కాలము దైవస్వరూపము అని భగవద్గీత ప్రకారం తెలుస్తూ ఉంది. కాబట్టి అంటే భగవద్గీత ప్రకారము అది దేవుడు చెప్పిన విషయం. ఇది నేనే కాలాన్ని చెప్పినాడు కాబట్టి భగవద్గీతలో చెప్పబడింది. అంతే, భగవద్గీత కాదు చెప్పేది, భగవద్గీతలో చెప్పబడింది. అంటే విశ్వరూపంలో చెప్పబడింది. అది మామూలు కృష్ణుడు గారు చెప్పినది, అది సాక్షాత్ దేవుడు చెప్పాడు. కాబట్టి దానికి ఏం పేరు పెట్టాము? 4 యుగాల పేరు పెట్టుకున్నాం కదా మనము. మొదటి దాన్ని ఏమంటాం మనము? కృతయుగము. కృత అంటే ఏమని అర్థము? కృత అంటే అందరికీ తెలుసు, అంటే అయిపోయింది అని. కృతకృత్యులు అంటే సాధించినటువంటి వాళ్ళు అంటేలే, అంటే దాన్ని సాధించినారు అంటే అయిపోగొట్టినారు దాన్ని ఏదైనా కానీ. అంటే అయిపోవడము, అంటే కృత అంటే అయిపోయినది అని. ఇప్పుడు ఉండేంత అయిపోతే మిగిలేది ఏంది? పరమాత్మ. ఈ ప్రపంచమంతా నాశనమైనప్పటికీ నాశనం కాదంటూ ఒకటి ఉంటుంది. అంతా నాశనమైనప్పటికీ నాశనం కాదంటూ ఒకటి ఉంటుంది. అదే నేను అన్నాడు, అది పరమాత్మ. కాబట్టి అయిపోయింది ఏదైతే ఉందో, అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో అది పరమాత్మ. కాబట్టి దానికి పరమాత్మ గుర్తు వచ్చేటట్టుగానే కాలానికి కృతయుగము అని పేరు పెట్టారు. అర్థమైందా? నేను దీని గురించి హైదరాబాద్లో టూకీగా చెప్పినాను. చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్పాల్సి పని వచ్చింది. అర్థమైందా? అది కొంతే చెప్పాల్సింది, దాని గురించి ఎక్కువ చెప్పాల్సి పని లేదు. ఈ కృతయుగం అనే పేరు ఆ విధంగా కాలానికి పెట్టబడింది అన్నమాట. రెండో యుగం పేరేమి? త్రేతాయుగము అన్నారు మనం. అంటే ప్రస్తుతము త్రేతాయుగం అనేది మనలో వాడుకగా ఉందన్నమాట. కానీ అది మొట్టమొదట పెట్టబడినది దేవునికి పెట్టిన పేరు కదా. అది దేవుడు 3 రకాలుగా ఉన్నాడు, పరమాత్మ, ఆత్మ, జీవాత్మగా. దేవుడు ఎట్లున్నాడనే పేరులోనే నిర్ణయింపబడి అర్థమయ్యేటట్టుగా పెట్టబడింది. అది ఈ 3 భాగాలుగా ఉన్నాడు కాబట్టి త్రైతాయుగము అన్నారు.
అదేమేనా త్రైత యుగము. మనం త్రైతం అంటున్నాం కదా పొద్దు. ఈ త్రైతం అనేది ఆ పొద్దు యుగానికే పేరు పెట్టబడింది. అదే త్రైతాయుగము. అది త్రేతాయుగం అయింది స్వామి. ఈరోజు త్రేతాయుగం కాదు, త్రైతాయుగం ఆ రోజు పెట్టినది. అది మాటల సందర్భంలో ఏమైందంటే కింద ఒక ఆయుత్వం యాను గాలి కొట్టకపోయి ఏమైంది అది త్రేతాయుగం అయింది. పూర్వం ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏదో భారతీయులు అంటే మన సంస్కృతి వాళ్ళకి పోయింది, వాళ్ళ సంస్కృతి మొదట మనకు రాలేదు. అర్థమైందా? సూర్యుని దినము అని ఆదివారం అని పెట్టాం మనం. అంటే సూర్యుని దినం అని, ఆదిత్యుడు అంటే సూర్యుడు అని. సూర్యుని దినం అంటే ఇంగ్లీష్లో సండే అన్నారు వాళ్ళు. అంటే సన్ అంటే సూర్యుడు కదా. సోమవారం అంటే చంద్రుడి దినం అని మేము పెట్టాం. దాంట్లో ఏం చేశారంటే ఇంగ్లీష్లో చంద్రుడు అంటే మూన్ కదా, MOON మూన్ అంటే మూన్ డే అని పెట్టినారు. అంటే సండే మూన్ డే, MOONDAY అని. అది ఏమైంది కాలక్రమంలో మండే అయింది. సండే మండే ఏమైంది, ఓ ఉంది కదా, అంటే MOON 2 ఓలు ఉంటాయి. యాన గాలి కొట్టకపోయింది. అది ఆడ కొట్టకపోయింది, ఇప్పుడు కొట్టకపోయింది తెలియదు ఎవరికి. అది కొట్టకపోయింది దానివల్ల ఏమైంది, MON అయిపోయింది. మూన్ డే పోయి మండే అయింది. ఆ రకంగా ఎన్నో మార్పులు జరిగినాయి. ఇట్లా ఇంగ్లీష్లోనే పోయినాయి అక్షరాలు. గట్టి అక్షరాలు ఉంటే సున్నలు పోయినాయి. దాంట్లో సున్న పోయింది కదా, ఓ పోయింది, అట్లా పోయినప్పుడు అవి కూడా మారిపోయినాయి. ఈ భాషలో పలికేది కూడా ఉచ్చాటన మారిపోయింది. ఆ రకంగానే త్రేతాయుగము ఆ రోజు ఉండేది. అది దేవునికి సంబంధించిన పేరు. అది అంటే దేవునికి ప్రతినిధి అంటే కాలానికి ప్రతిరూపంగా ఉండే దేవుడే కదా. దేవుడే కాలము, కాలమే దేవుడు. కాబట్టి నాకు దేవుని పేరే దానికి పెట్టబడినాయి. ఆ త్రైతాయుగం పోయి త్రేతాయుగం అయింది. అంటే మనం అర్థం చేసుకోలేదు ఇది త్రేతాయుగం ఏంటి, కలియుగం ఏంటి, దాని మీద ధ్యాస లేదు ఎవరికి కూడా. అందరూ చెప్తా యుగాల పేర్లు నాలుగు తెలుసు మాకు కూడా. అంటాం నాకు కూడా తెలుసు యుగాలంటే మాకు తెలుసు అంటారు. ఏం తెలుసు? రాసిన పంచాంగం రాసే వాళ్ళకే తెలుస్తుంది. మామూలు మనుషులకే తెలుస్తుంది. పంచాంగం రాసే వాళ్ళు కూడా ఇది కృతయుగం అంటే ఏమో తెలుసు. త్రేతాయుగం అంటే ఇది ఎక్కడుంటో వచ్చింది, ఇది త్రేతాయుగం కూడా పుట్టిందా, అంతకుముందు ఏదైనా ఉండేది అని కూడా తెలుసు. అంటే మొట్టమొదటి ఏం కొనింది త్రైతాయుగం అని. మళ్ళీ వాళ్ళకి తెలియదు, పంచాంగాలు తెలియదు. ఇంకా ఎవరు పెద్ద పెద్ద గురువులు లేదు, నీకు ఎట్టి తెలుసు అని అడగద్దండి మీరు. అర్థమైందా? నాకు తెలుసు అంటాడు వాడు. నాకు కూడా తెలుసు కానీ ఇంకోటి అంటాడు నాకు తెలుసు, వాళ్ళకంటే ముందు ఉండాలని అనుకుంటాడు. ప్రపంచం పుట్టానంటే నేను ఉండా కాబట్టి నాకు తెలుసు అంటాడు. అర్థమైందా? కాబట్టి వాళ్ళు చెప్పేది మనం వినాల్సిందే. అర్థమైందా? లోపల ఉండేవాడు చెప్పేది మనం వినాల్సిందే. కాబట్టి చెప్పేది సత్యమే. అది త్రేతాయుగమే కానీ ఇప్పుడు ఇనే త్రేతాయుగమే కానీ సత్యానికి ఆ త్రైతాయుగం. అది మొట్టమొదటి త్రైతాయుగం అని ఉండేది. సరే, ఈ రకంగా మూడు ఆత్మల గుర్తుగా త్రైతాయుగం అని పేరు పెట్టారు కదా. సరేలే, ఇప్పుడు ఇంకోటి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం లేకపోతే దైవమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ అన్నాడు అన్నమాట. ద్వైమౌ అంటే 2 రకాల పురుషులు ఉన్నారు, ఒకడు చెరుడు అక్షరుడు అని చెప్పబడుతున్నారు అని దాంట్లో చెప్పినారు. ఈ 2 రకాల పురుషులు కాకుండా అన్య పురుషుడు ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. అంటే వీళ్ళకి కాకుండా వేరే వాడు ఒకడు ఉన్నాడట అని పక్క శ్లోకంలోనే 17వ శ్లోకంలో చెప్పినారు అనమాట. ఈ 2 భగవద్గీతలో చాలా అంటే ఆనిముత్యాలు లాంటి శ్లోకాలు. ఈ 2 భగవద్గీతకే ఆనిముత్యాలు. ఈ 2 మన సిద్ధాంతానికి కిరీటాలు. ఈ 15 అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16-17 శ్లోకాలు. అర్థమైందా? దాంట్లో చెప్పినటువంటి సారాంశం ప్రకారం 3వ వాడు ఉన్నాడు, 2 కాకుండా ఇంకోడు ఉన్నాడు అన్నాడు. అంటే 2 పురుషులు ఉన్నాడు అన్నాడు. ఉత్తమ పురుషుడు ఇంకోడు అన్నాడు. 3వ పురుషుడు ఉత్తముడు. వీళ్ళిద్దరికంటే ఉత్తముడు అని చెప్పాడు. వీళ్ళిద్దరికంటే ఉత్తముడు అయినప్పుడు దాన్ని ఏమంటాడంటే పురుషోత్తముడు అన్నాడు. దాన్నే పరమాత్మ అన్నాడు. అంటే ఆత్మ కంటే పరంగా ఉండేవాడు చెప్పాడు. ఈ 2 ఆత్మల కంటే పరంగా ఉండేవాడు, వేరుగా ఉండేవాడు అని కూడా చెప్పారు పరమాత్మని. ఈ రకంగా చెప్పినటువంటి ఆ సారాంశం ప్రకారము ఈ 3వ యుగానికి కూడా పేరు పట్టినటువంటిది ద్వా అంటే 2, పర అంటే వేరుగా ఉండేవాడు. అంటే జీవాత్మ కంటే ఆత్మ కంటే వేరుగా ఉండేవాడు కాబట్టి ద్వాపర అన్నాడు. ద్వాపర అంటే పరమాత్మ అంటే 2 కాకుండా ఉండేవాడు అని చెప్పారు. అంటే ద్వాపర అంటే ఏమని, ఈ 2కి కంటే వేరుగా ఉండేవాడు అని. 2 కంటే వేరుగా ఉండేవాడు పరమాత్మ. అదే ద్వాపర యుగము అని పేరు పెట్టారు. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది. దీంట్లో సంశయము అర్థం కాని సమస్య ఏం లేదు ఇక్కడ. ఈ రకంగా కృతయుగము, త్రైతాయుగము,
ద్వాపరయుగము. ఇంకా లాస్ట్లో ఎప్పటికైనా కానీ ప్రపంచం అంత్యమైతే ఈ దాంతోనే అంత్యం కావాలి, నాశనం అయిపోలే. ఏ దాంతో? లాస్ట్ దాంతో, కలియుగంతో. అది అయిపోయినాక 250 రోజులు టర్న్ అయితే అది కలియుగం. అప్పటికి ఒకసారి ప్రళయం వస్తుందని చెప్పాడు. ఈ 4 యుగాలు గడుస్తూ కలియుగం అయిపోతానే మళ్ళీ కృతయుగం మొదలై కృతయుగం నుంచి కలియుగం వరకు వచ్చి ఇట్లా 4 టర్న్ అవుతూ 250 రోజులు టర్న్ అయిన తర్వాత ఇవి తిరిగిన తర్వాత అప్పుడు ప్రళయం ఏర్పడుతుందని చెప్పాడు. అర్థమైందా? ఈ ప్రళయంలో లాస్ట్లో చివరిది కృతయుగమే కదా, కలియుగం కదా. మొదటి కృతయుగము, లాస్ట్ది కలియుగము. కలియుగం అనే కూడా అంటే కలి అంటే నాశనము అని అర్థం. అర్థమైందా? నాశనం అంటే అయిపోయే యుగము అని. అయిపోతే ఏముంటుంది? ఈ ప్రపంచం అంతా అయిపోయినప్పుడు ఈయన ఉండాలి. మళ్ళీ అక్కడ కూడా మాట చెప్పాడు అనమాట. ఆచార్య పరబ్రహ్మయోగంలో అవ్యక్తం అంటే కంటికి కనిపించేది పోతే కంటికి కనపరాడు ఒకటి ఉంటాడు, అదే నేను అని చెప్పాడు. దాన్నే పరమాత్మ అంటారని చెప్పాడు. కాబట్టి ఈ నాశనం అయిన తర్వాత ఏముంటుంది అంటే అవ్యక్తమైనది ఒకటి ఉంటుంది, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మ సూచనగా కలి అంటే నాశనం అయిపోతే ఉండేది అదే. కాబట్టి దాని పేరు కలియుగము అని పేరు పెట్టారు. ఏదాని పేరు? 4వ దాని పేరు. అర్థమైందా? అటు కృతాన్నే అంటే కలియుగ అన్య నాశనమే అంటే అయిపోవడమే. అర్థమైందా? దీనంతా గోవిందా అని మనం పేరు పెట్టాం. మనం ఎక్కడైనా గోవిందా అంటే అయిపోయిందని లెక్క మనకు, అంతే కదా. ఆ గోవిందా అనే పదం చాలా సార్లు ఉపయోగిస్తాము. మందులు తెచ్చిపోయాడు ఉపయోగిస్తాం దాన్ని. ఇంకా అయిపోయింది దీని పని అని. అంటే ఈ లేవుడు ఇంకా అయిపోయినాడని. అయిపోయినాడంటే ఎక్కడ పోయినాడు? ఈ 2 పోయినారు, ఇంక ఉండేవాడు ఒకటేనని. దాంట్లో కూడా చచ్చిపోయినట్టు కూడా ఉన్నాడు, 3వవాడు ఉన్నాడు, వాడు 2 పోయినారు అని లెక్క. ఈ రకంగా ఈ కాలం అనేది పరమాత్మ స్వరూపం కాబట్టి ఈ కాలానికి 4 పేర్లు యుగాలను అంటే 4 భాగాలు విభజించి ఈ 4 పేర్లు పెట్టబడ్డాయి. అర్థమైందా? ఇది అంటే దేవునికి సంబంధించిన విషయం ఇలా జ్ఞాపకం ఉండాలా ఎప్పటికైనా. కానీ నేను ఏ యుగంలో ఉన్నావు అని అంటే వాడు ఏ యుగంలో ఉన్నా కానీ దేవునికి సంబంధించి ఉంటాడు. నువ్వు కలియుగంలో ఉన్నావు, కలియుగంలో ఉన్నా కానీ దేవునికి సంబంధించిన కాలంలో ఉన్నావు. అర్థమైందా? మొట్టమొదటి కృతయుగంలో ఉన్నవాడు దేవునికి సంబంధించిన కాలంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, దేవునికి సంబంధించిన కాలంలో ఉన్నాడు. అది అంతే కదా, దేవునికి సంబంధించింది. త్రైతాయుగంలో ఉన్నాడు. కాబట్టి 4 యుగాల్లో నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ ఉన్నా కానీ నా ఆధీనంలో ఉన్నావు అని గుర్తుగా, అంటే దేవుని ఆధీనంలోనే ప్రతి ఒక్కడు ఉన్నాడనే గుర్తుగా ఈ 4 యుగాల పేర్లు దేవుని పేర్లే పెట్టబడినాయి. ఇవి ఏ పుస్తకాలు ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడున్నా కానీ నా హ్యాండ్లో ఉండవు నువ్వు. కాబట్టి 4 పేర్ల లోపల నువ్వు ఉండవు. ఏ యుగంలో ఉన్నాను నువ్వు నువ్వు తింటూ ఉంటావు, అంతే కదా. ఈ యుగంలో తెలియదు మళ్ళా యుగంలో పడితే అప్పుడు ఉంటాడు అంటే అప్పుడు కూడా ఈయనే ఉండేది. ఈ 4 యుగాలు ఇవే కదా ఉండేది, కొత్త యుగం ఏడం లేదు కదా. కాబట్టి నువ్వు ఏ యుగంలో పుట్టినా కానీ దేవునికి సంబంధించిన శక్తిలోనే ఉన్నావు, దేవునికి సంబంధించిన దాంట్లోనే ఉన్నావు. అర్థమైందా? సరే, దేవుడు దానికి దేవుడి పేరు పెట్టుకున్నాం మనం. అంటే త్రైత అయినా దేవుడే, కలి అయిన దేవుడే, కృత అయిన దేవుడే, ద్వాపర అన్న దేవుడే. వాస్తవం ఇప్పుడు అర్థమైపోయింది మనకు ఈ పదాల యొక్క అర్థం అంతా. కాబట్టి దేవుడు అనే సారాంశమే వచ్చింది, అంటే పరమాత్మని. అర్థమైనా? మరి ఈ పరమాత్మ అనేటువంటి వచ్చిన తర్వాత పరమాత్మకి ఏం కావాలి మనము అంటే ఐక్యం కావాలి కదా. ఐక్యమయ్యేటువంటి జ్ఞానం తెలుసుకోమని దేవుడు చెప్పాడు అన్నమాట. ఇక్కడ భగవద్గీతలో చెప్పినా అంతే కదా. అధర్మాలు చెలరేగినప్పుడు ధర్మాలను ప్రతిష్ఠించే దానికోసం నేను వచ్చి మళ్ళీ ఏం చేస్తానన్నాడు? ఆ ధర్మాలు ప్రతిష్ఠిస్తాడు, అంటే ధర్మాల గురించి తెలియజేస్తాడు, అంటే జ్ఞానాన్ని చెప్తాడు ఆయన. ఇంకోటి ఏం చేయడు. జ్ఞానాన్ని చెప్పినప్పుడు ఏమంటే అధర్మ పరువులు అంతా లేకుండా పోతారు, ధర్మ పరువులు తయారవుతారు అని ఉద్దేశంతో అని చెప్పాడు అనమాట. ఆ రకంగా దేవుని గురించి తెలుసుకొని దేవునిలోనికి ఐక్యంగా అమ్మని ఆయన ఎన్నో తూర్లు చెప్పాడు. అది మీకంతా అర్థమయ్యేటట్టుగా ఏం చేశారు అంటే, చూడప్ప నేను ఇట్టి ఉంగరాలు అంటాను, దీనిలో చూడొద్దండి. కొంతమంది దీని మీద జాసి పెట్టింటారు. ఆయన ఏ జ్ఞానం చెప్తాడు, ఉంగరాలు చెప్తాడు, చూడు నా ఉంగరాలు చూడమని అంటాడు అని అనుకుంటుంటారు కొంతమంది. నేను చెప్పే విషయం మీకు ఎక్కదు కానీ నేను ఉంగరాలు చెప్పేది కనపడుతుంటారు కొంతమందికి. దాన్ని జాసలో పెట్టుకోద్దండి. ఉంగరాలు చెప్పేవాడు ఇంకోడు, వాడు ఇంటా అంటాడు. ఒకరు ఇనుకోకుండా దీన్ని పెట్టిన కాలు ఉంటుంది, ఒకరు ఇంటా అంటాడు. అందుకే జాగ్రత్తగా వినడని చెప్పిన. ఎవరికి? నాకు కూడా స్వామి. అర్థమైందా? చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడు. అంటే ఎవడన్నా కానీ చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడే కదా. చెప్పేవాడు నేను, వినేవాడు నువ్వు. అర్థమైందా?
చెప్పేవాడు నేనే, వినేవాళ్ళు నేను. ఈడ ఆడైతే మీరు అంతే కదా, చెప్పేవారు నేను, వినేవాళ్ళు మీరు. ఈడైతే చెప్పేవారు నేనే, వినేవాళ్ళు నేనే. అర్థమైందా? చెప్పేవాడు మాత్రం పద్ధతి చెప్పకుండా చెప్తుంటాడు. వినేవాడు కానీ అక్కడిక్కడ గీరుకోవడం, అక్కడ చూడడం, ఇక్కడ చూడడం, ఉంగరాలు అనుకోవడం జరుగుతుంటాడు. ఇంత మీకు వద్దు. వీడు కూడా మీ మాదిరి వినేవాడే. కాబట్టి ఈ ధ్యాస పెట్టుకోవద్దండి మీరు. కాబట్టి మీరే చెప్తా అంటే చెప్పేవాడు మాట వినండి. అంటే ఏం చెప్తున్నాడని, అంతే కదా. వినేవాడు తలకాయ బాగా దూకోకుండా ఉండొచ్చు, అంతే కదా. వినేవాడు పౌడర్ బాగా కొట్టుకొని ఉండొచ్చు, కొట్టుకోకుండా వచ్చిండొచ్చు. వినేవాడు పంచ బాగా కట్టుకోండొచ్చు, కట్టుకోకుండా ఉండొచ్చు. వీడు వినేవాడు ఎవడు పైన కనిపించేవాడు. చెప్పేవాడు వాడు చెప్పేవాడు స్వామి. ఇద్దరు ఉంటారు 10 రోజులు అని చెప్పాము. వాడు ఆత్మ, వాడు జీవాత్మనే. అర్థమైందా? ఒకవేళ అప్పుడప్పుడు ఒక జీవాత్మ వాడు బుద్ధి లేక ఉంగరాలు తిప్పుకుంటే తిప్పుకోవచ్చు. మీరు మాత్రం జాగ్రత్తగా రండి. అర్థమైంది? దాని జోలికి పోతుంది మీరు. కాబట్టి మనం ఏం కావాలో మళ్ళీ ఇటుకు వస్తాం వాటికి. అంటే ఈ యుగాల పేర్లు దేవుని పేర్లు కదా పెట్టినది. దేవుని పేర్లు పెట్టినప్పుడు మనం మళ్ళీ దేవుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, నాలోనికి మీరు ఐక్యం కమ్మనిగా చెప్పినది. ఐక్యం కావాలని అందరికీ టోటల్గా చెప్పాలంటే ఏం చేయాలా అని చెప్పి అనుకున్నాడు ఆయన. టోటల్గా అంటే కలిసిపోవని చెప్పినాడు, నాలోకి కలిసిపోండి అని చెప్పినాడు ఆయన. ఏం చేయాలా అంటే మనం చెప్పినామంటే వియోగం అంటే విడిపోయేదని, యోగం అంటే కలిసిపోయేదని మనకు అర్థం తెలుసు. యోగము వియోగాలు 2 ఉంటాయి మనకు. యోగం అంటే కలిసేది, వియోగం అంటే విడిపోయేది అని చెప్తారు. రామాయణంలో రాముని కథ తీసుకొచ్చి చెప్పేవాళ్ళంతా సీతను సీతా వియోగంతో అంటే విడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. రాముడు చెట్టు పట్టుకుని ఏడుతాడంట, ఆ సీత ఎక్కడ పోతుంది, ఇటు రాయిని పట్టుకుని ఏడుతాడట అని చెప్తారు వాళ్ళు. ఆయన ఎట్లా ఏడిచాడు అంటే వియోగం అని చెప్తాడు. అంటే సీతను పోగొట్టుకొని అట్లా ఏడిచాడట. సరే ఆయన బాధ అనుకుంటారు కానీ ఏడుచుకుంటాడు, మనకెందుకు అవన్నీ. ఆ రకంగా వీళ్ళు వియోగం అనేదాన్ని పదాన్ని వియోగం చెప్తాడు. సరే అది కూడా వియోగమే. అంటే ఏ యుగము వియోగము? ఆయన సీతను పోగొట్టుకున్నాడు. మనకు సీతను పోగొట్టుకుని ఇంటి వాళ్ళని పోగొట్టుకుని బయట వాళ్ళని పోగొట్టుకుని మనకి దబ్బుడు పోయినా మనకు వియోగం వద్దు. కానీ మనకు ఈయన పోగొట్టుకున్నాం, దేవుని పోగొట్టుకున్నాం. మనలో ఉండేవాడిని పోగొట్టుకుంటే మనం పక్కన ఉన్నాం. చెప్తున్నా ఇద్దరుగా ఉన్నాం మనము. ఈడు పోయి ఇంట్లో కలిస్తే ఈడు పోయి ఇంకో వాళ్ళ కలుస్తాడు అనమాట. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు యోగము అనే దాంట్లోకి రాండి, నాలుగు ఐక్యమవుతారు అని చెప్పాడు అనమాట. అర్థమైనా? యోగము అనేటువంటి పద్ధతి మీరు నేర్చుకోండి అని చెప్పారు. మనం నేర్చుకునే అంతే కదా మొదటి ఉంటుందే. మళ్ళీ మీకు అందరికీ అర్థమయ్యేది ఏం అయితే ఎట్లా చెప్తే బాగుంటుంది, అందరికి పర్మనెంట్గా ముద్రపడినట్టుంటే ఎట్లయితే బాగుంటుంది అని చెప్పారంటే కలియోగము, కృతయోగము, ద్వాపర యోగము, త్రైతాయోగము అని పేర్లు పెట్టాయి. ఇవన్నీ యోగము యోగము యోగం అని పెట్టారు. అది యుగము యుగము యుగం అని మారిపోయింది. అది ఏ 9 కుమ్ము కరుచుకుంది ఎనకలు వచ్చి. అది పూర్వము కలియోగము అని ఉండేది, కృతయోగము అని ఉండేది, ద్వాపర యోగం అని ఉండేది. ద్వాపర యోగం అంటే 3 వందలు కలిసిపోని అంతే కదా. త్రైతాయోగం అంటే 3 గంటలు కలిసిపోమనే కదా, 3 గంటలు కలిసిపోమనే కదా. ఈ యోగం అనేది ఏమైంది? యుగం అయింది. కాబట్టి మొట్టమొదటి కలియుగము, ద్వాపరయుగము, కృతయుగము, త్రేతాయుగం ఇటు రాసుకుంటూ వచ్చారనమాట. అవి యుగం కాదు స్వామి, ఏంటివి? యోగము అనేది అంటే ఇది మీకు కొత్తది ఇప్పుడు. అర్థమైందా? అందుకే కొత్త విషయాలు చాలా జ్ఞాపకం పెట్టి కూడా చెప్తున్నాం. ఇది అది ఎంఓఎన్ మూన్ అనేది అంటే ఓ అని ఎగిరిపోయింది కదా గాలికి. అట్లాగానే మనం అన్నీ కొన్ని ఎగిరిపోయినాయి, కొన్ని వచ్చి కరుచుకున్నాయి మనకు. అట్లాగానే త్రైత అనేది అంట పోయి కింద ఆయుతం ఉంటుంది, ఒకటి గాడికి కొట్టపోయింది, అది త్రేత అయింది అంతే కదా. చిన్న ఆయుతం పోయింది, త్రేత అయింది. ఇది యోగం పోయింది, ఏమైంది? ఆ పైన ఇది పోయింది కొమ్ము, ఇది కరుచుకుంది వచ్చి, ఇంకో కొమ్ము ఇట్ట కరుచుకుంది, యుగం అయింది అది. కాబట్టి అంటే మొట్టమొదటి దానికి మన సారాంశం యోగం అంటే కలియికని కదా, అంటే కలిసిపోమని అర్థం. కాబట్టి ద్వాపర యోగము అంటే ఈ 2 దానికంటే వేరే దాంట్లో పరంగా ఉండేది ఏదైతే ఉందో దాంట్లో కలిసిపో అని అర్థం. ఈ రకంగా మొట్టమొదటి ఈ పేర్లు ఎట్టబడినాయంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, వానిలోకి నువ్వు కలిసిపో అని అన్ని యోగాలు మనకు చెప్తున్నాయి, అన్ని యుగాలు మనకు చెప్తున్నాయి. అంటే మన భాషలో యుగాలు అనుకోవాలా. అర్థమైలే? అంటే నా భాషలో యోగం అంటాను, అర్థమైలే? ఒక భాషలో యుగము, ఒక భాషలో యోగము. కానీ యుగము అనేది మధ్యలో వచ్చింది,
యోగం అనేది మొదటి నుంచి ఉంది, కానీ ఇప్పుడు లేదు. అయినా మన దగ్గర ఉంది. లేదు, ఇప్పుడు లేదు అందరి దగ్గర, కానీ మన దగ్గర ఉంది ఇప్పుడు. అంటే ఏది? ఆ యోగం అనేది. ఇది ఏ యోగము? కలియోగం. బాబా ఎంత చెప్తురా, ఇది కలియోగమే కదా. ఈ అట్టపై ఇటుపైన సొట్ట పేర్లు పెడతారు అనుకుంటారు దేశంలో. వీళ్ళన్నీ ప్రబోధ సేవా సమితి వాళ్ళన్నీ ఇట్లా పేర్లు పెడతారు, దిక్కు తెలియకుండా చెప్తారు. త్రేతాయుగం, త్రైతాయుగం అంటారు, మళ్ళీ యుగం కూడా అలా త్రైతాయుగం అంటారు. ఇది ఏమిటో దిక్కు తెలియకుండా వీళ్ళ భాష మనకేం అర్థం కాదనుకుంటారు దేశంలో. కానీ చెప్పేది సత్యం 100 రూపాయలు. అంటే అర్థమైందా? ఇది మనుషులు చెప్పేది ఏమన్నా ఎట్లనే ఉండొచ్చు, ఇది దేవుడు పెట్టిన పేర్లు కాబట్టి దాన్ని మార్చేదానికి మనతో కాదు. అది కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఎక్కడ దానికి గాలి కూడా లేదు, దాని స్పర్శ కూడా లేదు. ఇప్పుడు మనం యుగము అనేది, యోగము అనే మాట అనేది ఎక్కడ తెలియబడకుండా అయిపోయింది. అది ఎక్కడ ఉందా? దాని వాసన కూడా తెలియదు. కానీ యోగమే ఎప్పటికైనా కానీ అది నిరూపణకు వస్తుంది. దేవుడు చెప్పినట్టు సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుంది. అది కానీ అటువంటి సత్యం మనకి ఈరోజు మనకు దేవుడు తెలియజేశాడు కాబట్టి దేవునికి మనం అంతా పూర్తి కృతజ్ఞతలుగా ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, మనం యా యుగంలో ఉన్నా కానీ మనం యోగంలో ఉండాలని దేవుడు సూచించినాడు. ఆ సూచన ప్రకారము మనము దాన్ని కలియుగము అనుకోకుండా కలియోగము అని అనుకుంటే మనం దేవునికి దగ్గరగా పోతాం. అంటే యోగం ఇది కలియోగం అంటే, కలి అంటే దేవుడు, యోగం అంటే అతనిలే కలిసిపోవడము, కలియోగం అంటే నాలే కలిసిపోవడం దేవుడు చెప్తున్నాడు మనకు. ఆ దేవుడు ఈ పేరు పెట్టినాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? మనం ఏమిట్లో కలిసిపోతున్నాం? ప్రపంచంలో కలిసిపోతున్నాం. మనం ప్రపంచం ధ్యాసలు వదిలిపెట్టి దేవుని మీద ధ్యాస పెట్టుకోవాలా అని ప్రతి యుగము మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మేము క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పాము మీకు ఇంతకుముందు. మా క్యాలెండర్లో అందరూ చెప్పిన కలియుగే అన్నట్టు, కలియుగే ఉండదు, కలియోగే ఉంటుంది. మరి ఆ మాసే ఈ మాసే అంటారు కదా. మా మాసాలు వేరు ఉంటాయి, మా యుగాలు వేరు ఉంటాయి. అర్థమైందా? ఈ రకంగా ఏమేమి తిప్పుతారో తిప్పుకోమని అని మీరు అనుకోవచ్చు, కానీ మేము చెప్పేది ఏమీ లేదు. అంటే తిప్పేవాడు తిప్పుతా అంటాడు. అది సత్యం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొస్తారు. కానీ సత్యమా కాదో చెప్పండి. ఇది మీరు ఆలోచన చేసుకోండి. ఆ పేరేమి, దాని అర్థమేమి, అర్థం ఏంటి? దేవుడు అంటే దాంట్లో కలసమనే కదా ఉండేది. మళ్ళీ యోగం ఉంటుందా, యుగం ఉంటుందా మీరే చెప్పండి. యోగమే ఉంటుంది స్వామి. ద్వాపర యోగము అంటే ఈ 2 దానిల కంటే వేరే ఉండదు, అంటే కలిసిపో అని అర్థం. త్రైతా యోగము అంటే ఈ 3వ దాంట్లో కలిసిపో అని అర్థం. అంతే కదా. ఈ రకంగా సులభంగా ఆ పేర్లోనే మనకు అర్థం వస్తుంది. ఇంత గొప్ప రహస్యము మనకు యోగాల్లో ఇమిడి ఉంది. అర్థమైందా? ఈ రకంగా ప్రపంచంలో మనకు ప్రతి చోట త్రైతమే కనిపిస్తూ ఉంది. చెప్పుకున్నాం, విత్తనాన్ని తీసుకున్నాం, గుడ్డుని తీసుకున్నాం, లేదా కరెంటు ప్లగ్ని తీసుకున్నాము. దాన్ని 2 బొక్కలు పెట్టుకోవడం 3 బొక్కలు పెట్టారు అని. అంటే మీరు సరి చేసుకోలే సమయం ఉండేదానికి అవి ఉండాలి. అట్లా మీరు అన్నీ సరి చేసుకుంటున్నారు వీళ్ళు అనుకోద్దండి. సరి చేసుకునేది ఏమీ లేదు, సత్యమేది. అది సరి చేసుకుంటే 3 లెవెల్లో ఉండు. అర్థమైందా? ఒకటి లాగేందుకుంది కూటం పైన, అంటే ఒకటి పెద్దదిని, అది 3వది పెద్దదిని. అర్థమైందా? నీ చేతిలో గుర్తుండే చూసుకో. ఒకటి సపరేట్గా ఉంటుంది. 2 కలుసుకో అంటే ఒకటి సపరేట్ కలుసుకోకుండా ఉంటుంది. ఇది ద్వాపరం. ఇది అర్థమైందా? ఈ రెండు అంటే 2 ఇవి, దానికంటే పరంగా ఉండేది ఒకటి ద్వాపరం స్వామి. ఇది అర్థమైందా? ఆ రకంగానే కరెంటు ప్లగ్లో కూడా 2, 3 ఎందుకు లేవు? ఈ 3 ఒకటేలా ఎందుకు లేవు? ఏంటి పెట్టినారు లావుగా? ఇది ఆచార్య కరెంటు పని నీకే తెలుసు. అది మామూలుగా సన్నగా పెట్టి సరిపోదు, అర్థే కదా. ఎప్పటికైనా ఉండాలని దేవుడు గుర్తు పెట్టినాడు. అదే పనిగా లావుగా పెట్టించాడు దీన్ని. అదే మనం చెప్పేది. ఆ రకంగా చూసుకుంటే మనకు అంటే ప్రపంచం అంతా త్రైతంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉండేది కనిపించడమే కాకుండా మొట్టమొదటి యుగాలని త్రైతంతో నిండుకున్నాయి. యుగాలు నిండుకోవడం కాకుండా దాన్ని చెప్పడం త్రైతాల్లో ఉండే అర్థం అంతా కూడా నాలుగే కలిసిపో అని చెప్తున్నాయి. ఏ యుగమైనా అదే కలిసి చెప్తుంది. అంతే కదా. అన్నీ నువ్వు యుగాలను పేరు పెట్టుకున్నా కానీ దాని ప్రకారం అయితే దాని ముందరుండే ఆచారం అంతా దేవునికి సంబంధించిందే ఆ పేర్లు. మళ్ళీ ఆ పేర్లు వెనకుండేది అంతా యోగమే. ఈ రకంగా అర్థం చేసుకుంటే నువ్వు దేవునికి దగ్గరగా పోతావు. కానీ ఇంత దగ్గర జ్ఞానం మనకున్నా కానీ దాన్ని మనం దూరంగా ఉండి
ద్వాపరం అంటే ఏం తెలియదు, కలియుగం అంటే ఏం తెలియదు, త్రైతయుగం అంటే ఏం తెలియదు, కృతయుగం అంటే ఏమో తెలియకుండా బతికినాం మనం ఇంతకాలం. తర్వాత యుగం ఏంటి దానిలో కొట్టపోయినాం మనం. కానీ యుగం కాదు, యోగం అనేటి ధ్యాస ఎవరికి రాలేదు. ఇది ఎట్లు ఈరోజు మనకి ఇంతమందికి ఏమని తెలిసింది? యోగము అనేది మనకు తెలిసింది. ప్రతిదీ యోగమే. మనం కలియుగంలో ఉన్నాము. పొద్దు ఏ యోగంలో ఉన్నారు? కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు అందరు నోటెడ్, ఇంకా ఎక్కడ పోయినా మర్చిపోరు. ఇంకా రేపు పొద్దున రాసేటువంటి మనం క్యాలెండర్లో కూడా కలియుగము అని వస్తుంది, పేరు వస్తుంది అనమాట. కలియుగంలో ఫలానా దినము ఫలానా నెల అని వస్తుంది. అర్థమైందా? ఈ రకంగా మనం తయారు చేసుకోబోతాం అన్నమాట. ఇది ఈ త్రైతాన్ని గురించే మళ్ళీ అటు ఇటు వచ్చింది మనకి. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా ప్రత్యేకించి చెప్పేది ఏమంటే, ఈ మధ్యకాలంలో మేము హైదరాబాద్లో సామాన్యంగా బయటికి పోము, కానీ బయటికి పోయినప్పుడు గోడల మీద సృష్టికర్త కోడ్ 666 అని కనిపించింది మాకు. సృష్టికర్త కోడ్ ఏది అని ఆలోచన చేసాం మేము. అంటే పెద్ద అక్షరాలు, పెద్ద పెద్ద గోడల మీద పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా కనిపించింది అది సృష్టికర్త కోడ్, సృష్టికర్త కోడ్ అని. సృష్టికర్త అంటే మనం దేవుని గురించి చెప్పుకుంటున్నాం, మనము ఏ పురాణాల గురించి చెప్పుకోలేదు. మన దేవుని గురించి మేము చెప్పుకునేటప్పుడు ఇంతవరకు కోడ్ అనేది మాకేం తెలియదు, వీళ్ళెట చెప్పినారో అని ఆలోచన చేసాం. సరే, సృష్టికర్త కోడు అంటే విన్నాము. తర్వాత పెద్ద పెద్ద పేపర్లో ఎక్కడ చూసినా గోడలు కనిపించిన వాల్ పోస్టర్లు అవి చూసాము. మళ్ళీ ఈ సృష్టికర్త కోడేనా అని ఆలోచన చేసాం. వాళ్ళు దాని గురించి చూస్తే అంటే ఎక్కడి నుంచి ఇది వ్రాయబడింది అంటే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము అని రాశారు. ప్రకటన గ్రంథం అంటే బైబిల్. అర్థమైపోయింది. బైబిల్లో ఇది ఉందేమో, దేవుని కోడ్ ఉందేమో అని చూసాం. అంతే కదా, బైబిల్ అనేది ఉంది, కానీ బైబిల్ మనకు తెలియదు. అంటే బైబిల్ ఇంత పెద్ద బైబిల్లో మనకు నేను ఏమి చెప్పినాను, 1100 పేజీల్లో బైబిల్ అయితే నేను 100 పేజీలు మాత్రమే చదివాను, అంతకంటే ఎక్కువ చదవలేదు. కానీ బైబిల్ అంతా నాకు తెలుసు అని చెప్పాం. బైబిల్ అంతా తెలుసు అని చెప్పాం. కానీ బైబిల్ అంతా అంటే ఎంతని 100 పేజీలు అని అర్థం. అదే బైబిల్. మిగతా అంతా కాదని లెక్క. బైబిల్ అంతా నాకు తెలుసు, నేను 100 పేజీలు అంటే 100 పేజీలు బైబిల్ అని తెలుసు. మనకు అంతే కదా తెలిసేది. కాబట్టి మిగతా అంతా బైబిల్ కాదని తెలుసు. సరేలే, ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథం అంటే బైబిల్ గ్రంథం ఉంటుంది. అంటే బైబిలే, అందరికీ తెలిసిన బైబిల్ అది. కానీ మా లెక్కలో పెద్ద సారాంశం ఏం లేదు దాంట్లో. అది దేవుడు చెప్పినది కాదు, యోగాను రాసిన ప్రకటనల గ్రంథము. యోగాన్ అంటే ఒక శిష్యుడు చెప్పినది, అంటే మామూలు మనిషి చెప్పినది. అందులో ఏముంది? సాతాన్ అనేది ఒకటి ఉంది, అది దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, అది అపవాది అంటారు దాన్ని, దాన్ని సాతాన్ అంటారు అని ఈ రకంగా దాని గురించి చెప్పారన్నమాట. అది మనుషుల్లోకి వస్తుంది, అందరినీ తన మాట వినేటట్టు చేసుకుంటుంది. అంటే ఇంకా అందరూ తన మాట వింటాడు కదా, మనం మాయ మాట కదా వినేది ఇప్పుడు. అంటే మాయనే సాతాన్ అన్నారు వాళ్ళు. కానీ తన మాట వినడం వాళ్ళందరినీ చంపేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అంటే నిజమే. తన సంఖ్యను అందరూ నొసటి మీద ముద్రించుకోమంటుంది, చేతుల మీద ముద్రించుకోమని చెప్తుంది అన్నారు. దాని సంఖ్య ఏది అని అంటే దాని సంఖ్య 666 అని చెప్పినారు. అంటే ఎవరి సంఖ్య అది? సాతాను సంఖ్య, అంటే మాయ సంఖ్య. ఇది కేవలం మనుషుని సంఖ్య అన్నారు, అంటే దేవుని సంఖ్య కాదు అని అర్థం. 666 ఇది కేవలం మనుషుల సంఖ్య, ఇందులో జ్ఞానం ఉంది అన్నారు. అంటే అంత తప్ప ఏమీ లేదట. ఇది మామూలుగా ఆలోచన చేస్తే ఇది ఏమిటిది? ఇది సాతాను సంఖ్య తప్ప దేవుని సంఖ్య కాదు. మళ్ళీ సృష్టికర్త సంఖ్య అని ఎట్లా చెప్పారు? ఇది సృష్టికర్త కోడని ఎట్లా చెప్పారు? సృష్టికర్త గుర్తని ఎట్లా చెప్పారు? మనం ఎవరు చెప్పిన వాళ్ళని అడగాలి మనం పోయి. సరే ఒకరు టైం కల్పించుకొని చెప్పిన వాళ్ళని పోయి అడిగామన్నమాట. చెప్పిన వాళ్ళు అడిగితే లాస్ట్కి వాళ్ళు అంటే ఆ మాటలు సారాంశం అయితే గందరగోళంగా ఉంటుంది. అంటే మనం అడిగే ప్రశ్నలు ఎట్టుంటాయి, వాళ్ళు చెప్పే జవాబులు గందరగోళంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోయి ఏం మాట్లాడలేక లాస్ట్కు ఈ సాతాను కోడే మనం అటు రాసినాము అంటున్నారు. ఎందుకు అటు రాయాల్సి పని వచ్చింది? దేవుని కోడని రాయాల్సిన పని వచ్చింది. సాతాను కోడ అనొచ్చు కదా, మీరు సత్యం చెప్పొచ్చు కదా. మళ్ళీ దేవుని కోడని ఎందుకు రాసినారు అంటే అటు రాయితే కదా మీ దగ్గరికి వచ్చి అడుగుతాను, లేదా ఎందుకు వస్తారు మీరు అంటాడు. అంటే నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఇది పెద్ద అబద్ధం కోళ్ళ మీద రాయాలా? అవు నేను 100 రూపాయలు ఊరినే ఇచ్చా అంటే నేను కూడా వస్తాను నీ దగ్గరికి, అంతే కదా. అదేముంది? నా దగ్గరికి వచ్చినానికి ఎవరికైనా కానీ వచ్చినకన్నా 100 రూపాయలు ఇస్తానంటే నేనే కాదు చాలా మంది వచ్చారు. చిన్న సులభమే, 100 రూపాయలు పోగొట్టుకుంటే వచ్చారు. కానీ అంత దేవుని అపకీర్తి తెచ్చి
దేవుని పేరు కోడ్ వచ్చి 666 అని ఇట్లా రాయడం ఏం పని? ఇది సాతాను కోడ్ కదా ఇది అని అడిగినాం. సరేలే అట్లనే కానీ మీరు దేవుని కోడ్ అంటున్నారు కదా, అది ఎట్లా దేవుని కోడ్ అయింది అట్లానే మీరు చెప్పండి. 666 అంటే ఏం మాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. అంటే మాకు అర్థం కాకనే కదా అడిగేది, మాకేం తెలియనట్లు అడగాలన్నమాట. అంటే మాకు తెలియదు, తెలియని అడిగేవాడు వినేవాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, బాగా ఇప్పుడు అడిగినావు బాగా చెప్తా విను అన్నాడు. సరే వింటామని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, దేవుడు సృష్టి అంతటిని 6 రోజులుగా తయారు చేసినట్ట. 6 రోజులు టైం పట్టిందట ఆయనకు. దేవుడు సృష్టి అంతటిని తయారు చేసేదానికి 6 రోజులు పట్టిందట. 6 రోజులు వరుస అంతా చేసినాడు. 6వ రోజు మనిషిని చేసినాడట. మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ 6వ రోజు సాతాన్ని తయారు చేసినట్ట, మాయను తయారు చేసినట్ట అని ఆయన చెప్పినాడు. సృష్టి అంతా 6 రోజులు చేశాడు కాబట్టి ఒక 6, మనిషిని 6వ రోజే చేశాడు కాబట్టి మళ్ళీ ఒక 6, సాతాన్ని మళ్ళీ 6 రోజులు చేశాడు కదా సపరేట్గా కాబట్టి ఒక 6 అంటే 3 6 లెక్కేసుకోండి. అందువల్ల సృష్టికర్త కోడ్ అని చెప్పాము మేము, ఈ అర్థంతో చెప్పినాము, ఈ ఆధారంతో చెప్పినాము అన్నాడు. అంటే నువ్వు చెప్పేదే బాగానే ఉంది, కానీ ఇప్పుడు దేవుడు 6 రోజులు సృష్టి చేసినాడు కదా అంటే అవును అన్నాడు. అంటే 6 రోజుల తర్వాత మళ్ళీ మనిషిని చేసినాడా అంటే అట్లా అర్థం కాదు నీకు. 6 రోజులు చేసినాడు, 6వ రోజు మనిషిని చేసినాడట. సృష్టి అంతా 6 రోజులు పట్టిందట. అంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు అన్నీ చేసి 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజు మనిషిని చేసినాడట. 5 రోజులు ఇవన్నీ టైం పట్టిందట. 6వ రోజు మనిషిని చేసినాడట. 6వ రోజు చేసినాడు కాబట్టి 6 పెట్టినాడు. అంటే మిగతా ప్రపంచానంతా చేసినది అంటే అంతా టోటల్గా 6 రోజులు కదా. అంటే 6 రోజులనే కదా ఈయన చేసినది అని అడుగుతాడు. ఒగారే కదా మనకు అని మనం అడుగుతాడు. ఒగారే కదా టోటల్గా అంతా కలిసి సృష్టి అంతా కలిసి. లేదు 5 రోజులు చేసినాం అనుకో 5 లెక్కేసుకుందాన్ని, 6 రోజులు చేసినాం అనుకో 6 లెక్కేసుకుందాంలే. ఇంకో 6 రోజులకు ఆయన చేసినాడు అనుకో మళ్ళీ 6 లెక్కేసు. అట్టయినా కానీ 5 రోజులకి 5, మళ్ళీ 5 రోజుల తర్వాత ఒక రోజు చేసినాడు 1, మళ్ళీ 6 రోజులకి అక్కడ నుండి చేసినాడు 6, అట్లా లెక్కేసుకుంటే 516 కదా అయ్యేది. అట్లా తప్పే లేదు. సృష్టి అంతా కలిపి 6 రోజులు చేశానంటున్నావు అంటే మనిషితో సహా, మనిషిని 6వ రోజు చేశానంటావు. అప్పుడు ఒక 6 వేసుకో, మళ్ళీ ఆటుంటే 6 రోజులకు సాధారణ తయారు చేస్తే ఒక 6 లెక్కేసుకో. 66 కదా ఏది ఎట్టయినా కానీ. 6 నుండి 66 ఎట్లా రాదు నాకు అంటే నువ్వు అర్థం కాలే నీకు అంటాడు. ఇంకా అర్థం కాకుండా ఏమి స్వామి ఇది లెక్క నువ్వు చెప్పేది మేము అర్థం కాకేముంది, సన్నపిల్లడికి అర్థమవుతుంది, మీకు అర్థం కాలేదు. అది దేవుడు సృష్టి అంతా 6 రోజులు తయారు చేశాడు. సృష్టి అంతటిని అంటే మనిషిని కూడా కలిపి అంటే 6వ రోజు మంచిని చేసినాడట. 6వ రోజు మంచిని చేసి ఇంక అంతా కలిపి 6 కదా అని మనం అడుగుతున్నాం. లేదు సృష్టి అంతా కలిపి 6 రోజులు లెక్కేసుకో, మంచిని 6 రోజులు లెక్కేసుకోండి. మంచిని సపరేట్గా ఏం చేయలేదు, ఒక రోజు కదా అని చేసినది. 6వ రోజు ఒక రోజే కదా అట్టయ్యేది. సృష్టి అంతటి పక్కకి నువ్వు దాన్ని దీన్ని ఎందుకు కలుపుకుంటాను? లేదా దీన్ని సపరేట్ 6 రోజులు సపరేట్ అనుకుంటే మళ్ళీ ఇటు సపరేట్ మంచిని పక్కన వేసుకోవాలి కదా. 5 రోజులే కదా పట్టే సృష్టి అంతటికి. ఒకవేళ సాతాన్ అంటే ఈ 6 రోజుల తర్వాత మళ్ళీ 6 రోజులు వేసినట్ట, మళ్ళీ ఆ సపరేట్ 6 రోజులు ఎట్టు అది 6 రోజులు అనుకోండి, ఇవి కూడా సపరేట్ అనుకోవాలి కదా మనం. దాని అక్కడ నుండి 6 రోజుల కంటే ఇదంతా 5 రోజులు, 5 రోజుల నుంచి ఒక రోజుకు మంచిని, ఒక రోజు నుంచి మళ్ళీ 6వ రోజు సాతాన్ అంటే అప్పటికి అట్లా లెక్కేసుకోవాలి కదా. ఒకవేళ ఇంత పొరపాటు అన్నా అట్లా టోటల్ కలుపుకునే 66 అవుతుంది. లేదు విడిది చేసుకుంటే 516 అవుతుంది. మళ్ళీ ఎట్లా కాకుండా దిక్కు తెలియకుండా చెప్తారో మాకు అర్థం కాలేదంటే సరేలే అని ఇంకా సరే అర్థమైంది. మనం ఇంక పూర్తి మనం ఎదురు మాట్లాడకూడదు కదా, మనం వినడానికి పోయినాం, చెప్పేదానికి పోలే. సరే ఇప్పటికి అర్థమైంది అన్నాం అంటే మనం అర్థమైనట్టు ఏం చేస్తాం, నటించి ఇప్పుడు అర్థమైంది అని చెప్పినాం. తర్వాత మనం ఏం అడిగినామంటే ఇది ఆ లెక్క ప్రకారం పోతే ప్రకటన గ్రంథం ప్రకారం అయినా కానీ మనిషి నంబర్, ఇది కేవలం మనిషి నంబరే దేవుని నంబర్ కాదని చెప్పినారు కదా. కేవలం మనిషి నంబర్ అనేప్పుడు మనిషి నంబర్ దేవుని నంబర్ కాదని మనకు అర్థమవుతుంది కదా. దాంట్లో సాతాను సంఖ్య అని ఉంది. ఈ సంఖ్యను ఎవరైనా ముద్రించుకున్నా, దాన్ని అనుసరించినా, దాన్ని ఒకవేళ మీరు గుర్తుపెట్టుకున్నా, దాని ప్రకారం మీరు పోయినా కానీ మళ్ళీ దేవదూతలు వచ్చి వాళ్ళని చంపుతారు అని మిగతా అధ్యాయాల్లో ఉంది. దాంట్లోనే మళ్ళీ ఆ సంఖ్యను పెట్టుకునే వాళ్ళం కానీ, సంఖ్యను ముద్రించుకున్న వాళ్ళం కానీ, ఆ సంఖ్యను అనుసరించిన వాళ్ళం కానీ, సాతాన్ని అనుసరించిన వాళ్ళం కానీ, సాతాన్ని మాట విన్న వాళ్ళం కానీ మళ్ళీ దేవదూతలు వచ్చి 7 మంది వచ్చి చంపుతారని చెప్పినారు కదా. మళ్ళీ 666 దేవుని సంఖ్య, ఇప్పుడు సాతాన్ సంఖ్య యాది అని అడిగినాం మేము. అంటే దేవుని సంఖ్య అది దేవుని కోడే.
దేవుని కోడ్ అయితే ఇప్పుడు మళ్ళీ సాతాను కూడా రాసినంటే సాతాను కూడా దేవుని కూడా మాకు పబ్లిక్ బైబిల్లో సాతాను కూడా ఉంది కదా, దాన్ని ఆచరించిన వాళ్ళని కూడా చంపుతారు దేవదూతలు వచ్చి ఉంది కదా, మరి దేవుని కూడా అయితే దేవదూతలు వచ్చి ఇల్లు చంపుతారు అని అడిగినాము. దాన్ని పెట్టుకునే వాళ్ళు చంపుతారు వాళ్ళు దేవదూతలు అడిగితే ఆ సాతాను కోడే కానీ దేవుని కూడా మనం చెప్పాలా అంటాడు. ఎందుకు చెప్పాలా అని మనం సాతాను కూడా నువ్వు అదే చెప్తున్నాడు, దేవుని కూడా నాకు చెప్పాలి మనం అంటాడు. ఎందుకు అంటే నీకు అర్థం కాదు, ఉదాహరణ చెప్తా చూడన్నాడు. సరే ఉదాహరణ చెప్పు స్వామి నేను. ఓ జడ్జి ఉన్నాడు అనుకో, ఓ ముద్దాయి ఉన్నాడు అనుకో అంటే అనుకుంటాము. జడ్జి శిక్ష చెప్పినాడు అనుకోనికి చెప్పినాడు, వారికి ఖైదీ నంబర్ ఇచ్చారు కదా, 112 అని నంబర్ ఇచ్చినాడు అనుకో. 112 ఎవరు ఇచ్చినది అంటే జడ్జి ఇచ్చినాడు. ఎవరి దగ్గర ఉంది జడ్జి నంబరు అంటే జడ్జి దగ్గర ఉంది. మళ్ళీ జడ్జిదే కదా అది అంటే జడ్జిదే, వానికి ఇచ్చినాడు కదా, వానికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా కానీ జడ్జిదే అంటే వాని అంగీకి కదా ఉండేది, జడ్జి అంగీకి కాదు కదా ఇది ఉండేది. ముందు ఎవరి దగ్గర ఉండేది మాకు తెలుసు కానీ కనపరిచినది వాని దగ్గర కదా, ఖైదీ దగ్గర అని మేము అంటున్నాం. అంటే జడ్జి ఇచ్చినా నిజమే. ఇప్పుడు జడ్జి నెంబర్ అంటామా ఖైదీ నెంబర్ అంటామా అంటే మా లెక్కలేమో ఖైదీ నెంబర్ అనాల్సిందంటే అట్లా అనకూడదు, జడ్జి నెంబర్ అనాలి అంటాడు. జడ్జి నెంబర్ అనుకున్నాము, 112 అంటే ఖైదీ పలుకుతాడా జడ్జి పలుకుతాడా అని అడిగినాం. 112 అంటే జడ్జి పలుకుతాడా ఖైదీ పలుకుతాడు, అదేనా? కాబట్టి ఖైదీ నెంబరే కదా అంటే ఖైదీ నెంబరే అది కాదని చెప్పలే నేను అంటాడు. మళ్ళీ ఖైదీ నెంబర్ అంటే ఇంకా ఆ లెక్క సాతాన్ నెంబరే కదంటే సాతాన్ నెంబరే కాదని చెప్పలే, మనం అటు దేవుడి నెంబర్ అని చెప్పాలి, ఇంటికి చెప్పలే అట్లా అబద్ధం అంతా. చూడు అంటే సాతాన్ అనేది తన నంబర్ను దేవుని నెంబర్గా చెప్పించాలి కదా మనలో దూరుకొని అంటే సాతాన్ ఏమైనా దూరుకొని అని చెప్తానంటే అట్లా కదా దేవుడు చెప్తాడు మరి కదా అంటాడు. అంటే మాయ దూరుకొని చెప్తాది అని అంటే అట్లంటే అది మనం అట్లా కాదు, దేవుని నెంబర్ ఏది అంటాడు. ఇప్పుడు సరే 4 ముద్దాయిలకు 4 నంబర్లు ఇచ్చినాడు అనుకుందాంలే. 112 జడ్జిది అయితే ఇప్పుడు 112 అంటాడు, 113 అంటాడు, 115, 120 ఇచ్చినాడు 4 నంబర్లు. ఇప్పుడు యా నెంబర్కి పలుకుతాడు వీడు జడ్జి, యా నెంబర్ ఇది గందరగోళం ఎత్తాడు. ఆ నెంబర్లన్నీ ఖైదీలు కదా అంటే ఇలా అందుకే ఎటు తిరిగి చిక్కుబడిపోయే మాటలేనమాట. ఇట్లా జ్ఞానం అర్థం కానప్పుడు చిక్కుబడి మాటలు మాట్లాడతారు. అందుకే బైబిల్ ఎవరికి అర్థం కాదు, తిరిగి ఆదరణకర్త వచ్చి దీని వివరంగా ఈ వాక్యాలు వివరంగా మీకు అర్థమవుతుంది చెప్తేనే అర్థమయ్యేదని బైబిల్లో యేసుప్రభు చెప్పినాడు అనమాట. నా మాటలు మీకు అర్థం కావని చెప్పాడు ఆయన మాటలు అర్థం కాకనే కదా గందరగోళం ఏంటి మనకు. మళ్ళీ యేసుప్రభు ఇటు చెప్పినాడు కదా, నేను చెప్పిన మాటలు మీకు ఎవరికి అర్థం కావు, మళ్ళీ ఆదరణకర్త వచ్చి చెప్తాడని అడగదా. మనకి ఇప్పుడు అర్థం కాలేదేమో ఆయన మాట అని అంటే ఆదరణకర్త అంటే ఎవరు అనుకునేవు నువ్వు అంటున్నాడు. ఎవరు అనుకున్నా నాకేం తెలుసు నువ్వు చెప్పు మేము, నాకు తెలియకనే కదా అడుగుతాడు. ఇది నాకు తెలిసేది కూడా సరే ఎవరో నాకేం తెలుసు నువ్వే చెప్పంటే ఆధార్ అంటే పరిశుద్ధాత్మ అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ ఏడుంది పరిశుద్ధాత్మ. నేను ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకో, మనిషికి దేనికి పేరు పెట్టినావు, పలానా పేరు ఉందనుకునేది దేనికి పెట్టినారు అంటే మనిషికంతా పెట్టినారు అంటే మనిషికంతా కాదు, లోపల ఆత్మకు పెట్టినది అంటాడు. మనిషికైనా పేరు పెడితే సచ్చినవాడు మనిషి శరీరం ఉన్నా కానీ వాడు పోయినాడు అంటారు కదా, పలానోడు పోయినాడు అంటారు అంటే ఆత్మ పోయిందని లెక్క కదా. కాబట్టి ఆత్మకి ఇది పేరు అంటారు. సరే ఆత్మకే అనుకుందాంలే అన్నావు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ అంటే మనలో ఉండే ఆత్మే. ఇప్పుడు మాట్లాడుతుంది కదా, అది పరిశుద్ధ ఆత్మే మాట్లాడేది. ఆదరణ కడితే మాట్లాడుతాండేది, ఇంకొకరు మాట్లాడుతున్నారు ఆదరణ కడితే మాట్లాడుతాండేది. మనం మాట్లాడితే ఆదరణ కడితే చెప్పినట్టే అంటున్నాడు. మన ఆదరణ కడితే చెప్పుకుంటా అంటే ఎవరికి అర్థం కాదు, మళ్ళీ సపరేట్గా వస్తా అని చెప్పినాడంటే వస్తాడంటే మనలో ఉన్నాడని లెక్క అంతే అంటాడు ఆయన. ఇట్లా అర్థమైందో చూడు బైబిల్ అంటాం. ఈ రకంగా అర్థమైంది వాళ్ళకు. అంటే ఇదంతా పెద్ద విచిత్రం అన్నమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత దేవుడు చెప్పిన విషయాలు మనకు అర్థం కాక మాయ విషయం అయిపోయి మాయ మన నుండి ఎట్లా పలికిస్తుందంటే ఇదే దేవుని జ్ఞానం మనం పలికిస్తుంది. ఇప్పుడు చిన్న పుస్తకం మీకు ఇచ్చానమాట. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మనకు ఏమనిపించిందంటే ఇది మాయ నంబరు అని తెలిసిపోయింది మనకు. అది మాయ నంబరు 666 అని చెప్పేదానికి అవకాశం ఉంది, కానీ అక్కడ బైబిల్లో చెప్పాలి 666 ఎందుకు చెప్పినారంటే చెప్పలేదు. ఇది కేవలం మనిషి సంఖ్య 666 అన్నారు. దేనికి 666 అనేది ఎక్కడ లేదు దాంట్లో గుర్తు. వీళ్ళు కల్పించి దాన్ని సరిచేస్తాడన్నమాట. 6 రోజులు దేవుడు పుట్టించాడనుకో, 6 రోజులు మంచి పుట్టించాడనుకో, మళ్ళీ 6 రోజులు శాతాన్ని పుట్టించాడనుకో, అట్లా 666 అనుకుంటే ఎట్లా ఎందుకు అనుకోవాలా? 66 అనుకోవచ్చు కదా ఇట్లా. అంత కలిసి 6 రోజులకి పుట్టించినది, మళ్ళీ 6 రోజులకు శాతాన్ని పుట్టించి 66 కదా అయ్యేది అని మనం అడుగుతున్నాం. కానీ దానికి కూడా అర్థం లేదు. కానీ అట్లా దేవుని నంబర్ కూడా కాదు అది.
సాతాను నంబరని బైబిల్లో చిన్నగా ఉంది అన్నమాట. సరే, దీనికి మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఇంత పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద గోడల మీద హైదరాబాద్ అంతా ఇంకెక్కడికక్కడ రాసినారు. కానీ సృష్టికర్త కూడా 666 రాసినప్పుడు, ఇంక మనకందేటే అసత్యం కనిపించినప్పుడు, మనకందేటే జ్ఞానానికి దేవునికి అపకీర్తి తెలిగే రకంగా చిన్నతనంగా అది కనిపించినప్పుడు, అది మంచిది కాదని మనకు అర్థమైనప్పుడు, మన వంతు మనం ఏం చేయాలా అంటే జ్ఞానం తెలిసింటే, కాబట్టి మన వంతు మనం ఏదో జ్ఞానానికి కోసం పాటుపడాలి. కాబట్టి వెంటనే చెప్పేసామాట, ఏమాత్రం లెక్కాచారం ఏమి లేకుండా దేవుని కూడా 666 కాదు, దేవుని కూడా 923 అన్నారు. 923 అంటే ఎట్లా వచ్చింది ఇది నంబరు? దేవుని కూడా 963 అంటే వాళ్ళు ఎట్లా చెప్పినారు 660, దానికి లెక్కే లేదు అసలుకు. కానీ 666కు లెక్క చెప్పాలా, అది మాయ కూడని. దేవుని కోడు 963 అనే విధంగా లెక్క చెప్పాలా, లెక్క చెప్పాల్సిందే కదా, తప్పదు. 963 అని చెప్పిన తర్వాత ఇంకా చెప్పాల్సిందే కదా. ఏం చెప్తారో మనకేం చెప్తాం, ఊదులే కూర్చున్నాం అనమాట. అది చెప్పి చిన్న బుక్ వచ్చింది మీకు ఇప్పుడు. దేవుని కోడు 963 అనేది ఎట్లా చెప్పినారు, అది వచ్చింది. ఇంకా మాయ కోడ్ అనేది ఇంకా రాలేదు పూర్తి. ఇంక యుగాలకే చెప్పినామంట యోగాలని, దీనికి చెప్పలేము. దీనికి కూడా చెప్పే టైం వస్తుంది. కాబట్టి దీనికోసము మనం ఏం చేసామంటే, ఇప్పుడు ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టి 15,000 పోస్టర్లు వేస్తున్నాం ఇప్పుడు. అంటే గోడలు కనిపించేటివి. ఆ 15,000 పోస్టర్లు మొత్తం రాష్ట్రం అంతా కనిపించాలి. 23 జిల్లాలు కనిపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఆ 23 జిల్లాల్లోనే ఇవి చూశారనుకోండి, 15,000 పోస్టర్లు చూసిన తర్వాత, లేకపోతే ఈ గోడల మీద చూసిన తర్వాత అనుమానం వస్తుంది కదా. ఆ అనుమానం తీర్చాలంటే ఏం చేయాలంటే, దానికి కావాల్సిన వివరం అంతా రాయాలి. కాబట్టి ఒక 10,000 పుస్తకాలు తయారు చేస్తే, మన స్తోమత అంతకంటే మించి లేదు. కాబట్టి 10,000 పుస్తకాలను తయారు చేసి అవన్నీ ఉచితంగా పంచాలన్నమాట. ఇవన్నీ ఇది రాసినాం కాబట్టి దానికి వివరం ఇది అని మనం ఇవ్వాల్సిందే కదా, పుస్తకం ఇవ్వాల్సిందే మనం తెలుసుకునేదానికి. ఇది బయటికి ప్రాకిపోయేదానికి కనీసం అంటే 70,000-80,000 రూపాయల ఖర్చు. మళ్ళీ మేము అదనంగా మొయిల్చిన పని వచ్చింది ఇదంతా. వీళ్ళేమంటున్నారంటే, వీళ్ళంతా కొంతమంది అక్రమంగా అన్యాయంగా మాట్లాడుకుంటారు. స్వామికి వీళ్ళంతా పోయి డబ్బులు ఇచ్చారంటే స్వామి సావుకారు అయిపోతాడని. అంటే స్వామి సావుకారు అయ్యేది, బీదో అయ్యేది లోపల ఉండే వాళ్ళకి తెలుసు, కానీ బయట ఉండే వాళ్ళకి ఏం అర్థం కాదు. అంటే అంటే మేము చేసే పనులు మొత్తాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ నెలలో పోయిన నెల ఎంత డబ్బులు ఖర్చు చేసినాం, కొన్ని లక్షలు కలిసి బిల్డింగ్ పని చేసినాం. అది పోయిన నెల మార్చి నెలలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టావు. ఇప్పుడు మళ్ళీ కొన్ని లక్షలు పెడితే కానీ సిమెంట్ పని కాదు అది. ఇక ఉండేదానికి సౌకర్యం చేయాలా, వచ్చిన వాళ్ళకి సౌకర్యం చేయాలా. తర్వాత అది కాకుండా జ్ఞానము మళ్ళీ బయట చెప్పాలా. ఈ జ్ఞానం అన్ని రకాలుగా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పాం. కానీ ఇంత మనం అంటే ఇప్పుడు చెప్పిన జ్ఞానం అంతా మనకు అంటే ప్రపంచం సంబంధించింది కాదు, అంత దేవునికి సంబంధించిన జ్ఞానమే. మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటే దాంట్లో రుచి మనకు దొరుకుతుంది, తృప్తి అనేది దొరుకుతుంది, సంతోషం అనేది దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడా దొరికినటువంటి ఆనందం ఇందులో ఉంటుంది. చూడు, కొత్త రహస్యం తెలిసింటే పెద్ద విచిత్రమే కదా మనకు. ఈ రకంగా ఇప్పుడు మనం చెప్పుకోవడం ఏమంటే, పరమాత్మకు గుర్తుగానే ప్రపంచం తయారై ఉంది. కానీ మాయ ఆవహించింది, అది కనపరాకుండా చేసింది పరమాత్మను, అంతే. మనకు అర్థమైందా? అంటే మాయ నువ్వు తీసేసుకుంటే ఏమైతే అంతా కనిపించేది ఇదే. అది కోడి రెక్కలు కొట్టి చెప్పేసాటు ఉంటే దేవుడు ఒకడే అని చెప్తాను. అది మనకు దేవుడు అది ఆ రకంగా మళ్ళీ అక్కడి నుంచి మనం చూసినా కానీ మనకు మళ్ళీ అంత జ్ఞానం దేశంలో బోధించబడుతూ ఉంది, ప్రకృతిలో కనిపిస్తూ ఉంది. మన మాయను పక్క తీసుకు చూస్తే మన యుగాలు ఏ యుగంలో మనం ఉన్నా కానీ ఆ యుగము దేవుని గురించే చెప్తా ఉంది, దేవుని పేరు చెప్తా ఉంది, అందులో కలిసిపోమని చెప్తా ఉంది. కాబట్టి మనం ఉండేది కూడా కలియుగమే. ఈ కలియుగంలో మనం కూడా కలి అయిపోయి అంటే నాశనం అయిపోయి, మనం ఎవరు జీవాత్మలు నాశనం అయిపోయి ఆత్మలో కలిసిపోతే అవతల ఆటోమేటిక్గా పరమాత్మలో కలిసిపోయేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? జీవాత్మ ఆత్మ రెండు కలిస్తే పరమాత్మలకి ఈజీగా కలిసిపోతారు. అంటే పరమాత్మ సమానం అవుతుంది. ధ్యానమన సిద్ధాంతం అనే పుస్తకంలో మరణ సిద్ధాంతంలో జీవాత్మ ఆత్మతో కలిస్తే ప్రత్యేకమైన ఆత్మ అయిపోతుంది. అది ప్రత్యేకమైన ఆత్మ ఈజీగా సులభంగా పరమాత్మలో కలిసిపోతుందని చెప్పాం. ఇప్పుడు కూడా చెప్పాం 963 అని చెప్పాం కదా. 3 వచ్చి జీవాత్మ, 6 వచ్చి ఆత్మ, 9 వచ్చి పరమాత్మ అని చెప్పాం. ఆ పుస్తకంలో వివరం చెప్పాం.
ఇప్పుడు ఆత్మను జీవాత్మను రెండింటినీ కలిపితే ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే ఈక్వల్ పరమాత్మ. అర్థమైందా? పరమాత్మని ఈజీగా గడిచిపోతుంది, పరమాత్మగా ఉంటుంది అన్నమాట. 9, 9, 18 అవుతుంది అనుకోవచ్చు కొంతమంది. అంటే ఏకసంఖ్య, అంటే ఆధ్యాత్మిక విద్యలో ఉండేది ఏకసంఖ్యకే ప్రాధాన్యత. 9, 9, 18 అయ్యేది, 2 కూడితే ఏమవుతుంది? 9 అవుతుంది. కాబట్టి అది మారదు అది. కాబట్టి ఆ లెక్క ప్రకారం పోతే 9 నువ్వు కావాలంటే, అంటే నువ్వు పరమాత్మ కావాలంటే నువ్వు 3 పోయి 6లో కలిస్తే 9 మళ్ళీ 9లో కలిస్తే 18 అన్నీ కలిపితే 9 అవుతుంది లాస్ట్కు. కాబట్టి పరమాత్మకి మారిపోయేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము ప్రత్యేకంగా కొత్తగా? 4 పేర్లు పరమాత్మ పేర్లు 4 తెలుసుకున్నాము. 4 యోగాలు కూడా తెలుసుకున్నాము. మనం ఏదంటున్నాము ఇప్పుడు? కలియుగం. అంటే మళ్ళీ యాపొద్దు పుట్టినా కానీ వాటికి పోతాం మనం, దాంట్లోనే పోతాం. ఏదంటో దాంట్లో పోతాం. పేర్లు మారుంటాయి కానీ దాంట్లోనే ఉంటాం. ఏదంటే పరమాత్మ దాంట్లో. మనం పరమాత్మ మించి పక్క పోయేదానికి అవకాశం లేదు. అర్థమైందా? అది విషయం అన్నమాట. ఇంకేమన్నా మీకు సంశయాలు ఉండి మీకు అర్థం కాకపోతే మీరు అడగచ్చు. ఏమైనా అర్థం కాని విషయం ఉంది ఇందులో? అట్లా అడిగేవాళ్ళు ఎవరుంటారు? మనల్ని అడుగుతున్నాను. కావాల్సిగా నువ్వు చెప్పినది ఒకటి కూడా అర్థం కాదనొచ్చు కొంతమంది. ఆ కాకినాడలో ఉండటంలే, నువ్వు చెప్పినది ఏం అర్థం కాదు, నువ్వు చెప్పినది యాగానికి సమాధానం, అన్నిసార్లు సమాధానం చెప్తున్నావు, మా ఆయనకు ఉదాహరణ సమాధానం చెప్పలేట్టు. నువ్వు వాడు ఏమనల్లా, మన రూమ్లోకి పిలిచిపోయి 2 మంచాలు పంపించే వాళ్ళు చెప్తారు సమాధానం. బయటకు వచ్చినాక అర్థమైందట్టు. అటైతే సరిపోతుంది అన్నమాట. అదే సినిమాలో చూసినట్టు మనం చెప్పినాము. అంటే హిరణ్యకశిపుడే కదా 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాడంట. అంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాడంటే నిజమేనా అంటే ఎట్లా నిజమవుతుంది? అది 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఇంటికి వస్తే కొడుకు 5 ఏళ్ళు ఉన్నాయి. పోయేప్పుడు భార్య గర్భిణీ మనిషి, ఇంటికి వస్తే కొడుకు 5 ఏళ్ళు ఉన్నాయి ప్రహ్లాదునికి. ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. అంత అసత్యం కదా. ఈ పురాణాలు రాసుకున్నారు, అది అసత్యము మనం అన్నాం. అంటే నిజమా కాదా అంటే ఎట్లా నిజమవుతుంది? కాదు, వాళ్ళు రాసినది రాసుకున్నారు. కొడుకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు 10,000 ఏళ్ళు ఎట్లా చేసి వచ్చాడు? 10,000 ఏళ్ళు వాడు చేసే వచ్చినాడు అనుకుందాంలే. కొడుకు 5 ఏళ్ళు ఉన్నాయంటే ఏమనుకోవాలి అప్పటికి? నీకు పుట్టినాడు కాదు, కొడుకే కదా అలా, అంతే కదా. మళ్ళీ వాని కొడుకే కదా ఇడు. ఇది నిజమే, కొడుకనే నిజమే. మళ్ళీ వాడు 10,000 ఏళ్ళు తపస్సు చేసిన మాట మీరే అర్థం చేసుకోండి, అసత్యం కదా అని అంటే మాకేమో నువ్వు జవాబు చెప్పలే సరిగా అంటాడు. ఇంకెట్లా జవాబు చెప్పేదానికి? అంటే ఇట్లా అడ్డం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వద్దు, మనకు మీకు స్వచ్ఛంగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు బహుశా ఇందులో అర్థం కాకుండా ఏమీ లేదు. మీరు ఒకవేళ వీలైతే ఉదయం మాకు ఆరోగ్యం బాగుంటే ఇంకో కొన్ని విషయాలు ఏదో చెప్తాము. ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ చెప్తే మైండ్లో అంటే ఉలిగిపోతుంది అది. చాలు, ఇప్పుడు మీ మైండ్కు తగినంత సరిపోతుంది. దీని గురించి మీరు చర్చించుకోండి, ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోండి, రానోళ్ళకు కూడా మళ్ళీ విప్పి చెప్పండి. మనం చాలా పొరపాటు పడినాము, ఇటువంటి ఉందంట, సత్యం ఇదంట. యుగాలనే మాటే అబద్ధం అంట, యోగాలనేది పూర్తి సత్యం అంట అని చెప్పుకోండి. అర్థమైందా? తర్వాత త్రేతాయుగం అనేది పూర్తి తప్పంట, దీని పేరే త్రైతాయుగం అని చెప్పుకోండి. ద్వాపరయుగం అనేది కరెక్ట్, కానీ దాని అర్థం మనం ఏం తెలియదు. ద్వాపర అంటే దేవుడే కదా.